నమస్తే. నేను మీ లక్ష్మీనారాయణ. ఈరోజు శశి డిజిటల్ మీడియా ద్వారా ఒక అద్భుతమైన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. వారు శ్రీ మురళీధర్ గారు, ఒక గ్రాండ్ మాస్టర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పర్వం నడుస్తోంది. ఈ సందర్భంగా సుమారు 16,000 పైచిలుకు పోస్టులు ఉన్నాయని కూడా ప్రభుత్వం ప్రకటించింది. మరి దీనికోసం ఇప్పటికే సుదీర్ఘకాలంగా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఏజ్ బార్ అవుతున్న కారణంగా రాయాలా వద్దా, రాస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి, మనం సాధించగలమా లేదా, రిజర్వేషన్ ఏంటి, అనేక సందేహాలతో సతమతమవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి మనకు ఉండేటటువంటి అనేకమైన సందేహాలు నివృత్తి చేసుకోవడం కోసం ఈ వీడియోలో ప్రయత్నం చేస్తున్నాం. అందుకోసం మనం కలుస్తున్నాం శ్రీ మురళీధర్ గారు, గ్రాండ్ మాస్టర్. ఎందరో గురువుల్ని తయారు చేసినటువంటి గ్రాండ్ మాస్టర్ వారిని కలిసి మనకు ఉండేటటువంటి అన్ని సందేహాలను మీ అందరి తరపున నేను వారిని అడిగి మన సందేహాలు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మురళీధర్ గారు. నమస్తే. మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు మురళీధర్ క్లాస్ రూమ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా, అలాగే యాప్ ద్వారా కూడా ఎంతో అద్భుతంగా కోచింగ్ ఇస్తూ ఎంతోమందిని ఉపాధ్యాయ వృత్తిలోకి తీసుకొచ్చారు. చాలా సంతోషం. అందుకు మీకు మీ ద్వారా తయారైనటువంటి నవయువ ఉపాధ్యాయులందరి తరపున కూడా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రాలో డిఎస్సి పర్వం నడుస్తోంది. అవును సార్, అవును. ఈ సందర్భంగా ఈ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి మీరు మొదటగా ఇచ్చే సందేశం? ఓకే, ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కోసం సుమారు 6 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి మన లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మొదట ఈ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే సుమారు 6 సంవత్సరాల తర్వాత, అర్ధ పుష్కర కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి వచ్చింది. వేల హృదయాలు ఆ డిఎస్సి కోసం కొట్టుకుంటూ ఉన్నాయి. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది. వాళ్ళ యొక్క ఆర్తనాదాలు అంటాం కదా, అవన్నీ భగవంతుడు ఆలకించాడేమో. ప్రభుత్వం చక్కగా నోటిఫికేషన్ ఇచ్చింది. అలాగే ఆ నోటిఫికేషన్ సంబంధించినట్టు కూడా మంచిగా ఉద్యోగాలు కూడా, పోస్టులు కూడా సంఖ్య కూడా బాగుంది. సో మంచి అవకాశం. ఇంత అద్భుతమైన డిఎస్సి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మొదట. ఇక తర్వాత అంటే ప్రస్తుతం రాష్ట్రంలో డిఎస్సి ప్రిపరేషన్ చేసే వాళ్ళకి చెప్పాలంటే ఇక్కడ మనం 2 కోణాలు చూసుకోవాలి. ఒకటి సమయం అనేటువంటిది, రెండోది సిలబస్ అనేటువంటిది. సమయం అనేది చూసుకుంటే బహుశా మనం వీడియో చేసే నాటికి ఒక 40 రోజులు ఉంటుందేమో. సో 40 రోజులు అనుకుందాం మనం. ఈ 40 రోజుల్లో డిఎస్సి ప్రిపరేషన్ చేయటం అనేటువంటిది కొత్తగా ప్రారంభించే వాళ్ళకైతే నిర్మోహమాటంగా చెప్పాలంటే చాలా కష్టం అన్నమాట. ఎందుకు కష్టం అంటే దీనికి ఒక కారణం ఉన్నది. సిలబస్ కొండలే ఉంది కాబట్టి. మీరు ఎస్జిటి తీసుకోండి, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ చేయాలి వాళ్ళు. 10వ తరగతిలో 4 పుస్తకాలు, 9వ తరగతిలో 4 పుస్తకాలు, సోషల్ అనే చెప్తుంటా. 8వ తరగతిలో 3, సోషల్కే 2, సైన్స్, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్ ఇవన్నీ చూసుకుంటే నువ్వు రోజుకి 2 పుస్తకాలు చదివినా కూడా 40 రోజుల్లో పుస్తకాలు అవ్వన్నట్టు. అది ఎస్జిటి వాళ్ళకి చూసుకుంటే. ఇక స్కూల్ అసిస్టెంట్లు తీసుకుందాం. స్కూల్ అసిస్టెంట్, ఏ స్కూల్ అసిస్టెంట్ అయినా వాళ్ళు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదవాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఉండేటువంటి సబ్జెక్టులు, అలాగే 6 నుంచి 10 వరకు ఉన్నటువంటి ఆ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఎన్ని అవుతాయి చూసుకోండి. ఇక్కడ కూడా అంతే. రోజుకి ఒక పుస్తకం చదివినా కూడా అవ్వనంత పుస్తకాలు ఉన్నాయి. పైగా సమయం. రెండోది మన సిలబస్ అనుకున్నాం కదా, ఈ సిలబస్ ఒకరి కంటెంటే ఉండదు కదా. మెథడ్ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, విద్యా దృక్పథాలు ఉంటుంది, జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా 40 రోజుల్లో చదవటం ఫ్రెష్గా. ఇప్పుడు మీరు ఫ్రెష్గా మొదలు పెడతాం సార్ అంటే కష్టమని చెప్తాను, ఫస్ట్ పాయింట్. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ 40 రోజుల్లో కూడా హార్డ్ వర్క్ కనుక చేసినట్లయితే మనకి టాప్ ర్యాంకులు అయితే రావు వాళ్ళకి ఎవరికి కూడా. కానీ ఒక 50 పోస్టులు ఉన్నాయంటే చివరిలో 40 నుంచి 10 వరకు ఉన్నటువంటి పోస్టులు, రిజర్వేషన్లో ఒక 4 పోస్టులు ఉన్నాయంటే ఆ 4లో 3వదో లేకపోతే 2వదో లేదా 4వదో అయ్యే ఛాన్స్ మాత్రం ఉంటుంది.
ఎందుకంటే డిఎస్సి కోసమే 6 సంవత్సరాలుగా ఉన్నటువంటి పిల్లలు నా దగ్గర ఉన్నారు. 6 సంవత్సరాలుగా అలాగే చూస్తున్నారు వాళ్ళు. 3 సంవత్సరాలుగా ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు. 2 సంవత్సరాలుగా చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ 40 రోజుల్లో వాళ్ళకి సార్ ఈ 40 రోజుల్లో మాకు అవ్వట్లేదు సార్ అంటున్నారు వాళ్ళు కూడా. అదేందా బాబు నువ్వు చాలా కాలం చదువుతున్నావు కదా ఇంకా అవ్వకపోవటం ఏంటంటే నేను ఏమో సార్ కొంచెం టెన్షన్గా ఉన్నదండి. అంటే నేను ఎలా చెప్పగలుగుతున్నాను వాళ్ళకే అలా ఉన్నదంటే మరి కొత్త వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు మభ్య పెట్టకూడదు, వాస్తవమే మాట్లాడుకోవాలి. అది నచ్చిందా నచ్చలేదు అనేది పక్కన పెడితే వాస్తవం అయితే ఈ 40 రోజుల్లో చదవటం కష్టం. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అసాధ్యం అంటూ ఉన్నదా మనిషికి అంటే లేదనే చెప్తాను. అసాధ్యం అనేదే లేదు. 3 నెలల్లో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, 6 నెలల్లో డిఎస్సి కొట్టిన వాళ్ళు ఉన్నారు, అలాగే 2 నెలల్లో డిఎస్సి కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడికో ఎందుకు గత ప్రభుత్వం కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ సచివాలయంలో నెల రోజుల్లో కూడా చదివి నా మాట విని చదివి సచివాలయంలో ఎంప్లాయ్స్ అయ్యారు చాలా మొత్తం రాష్ట్రం అంతా కూడా. అంటే ప్రయత్నం అనేటువంటిది బలంగా ఉండాలన్నమాట. అయితే ఆ ప్రయత్నం చేసే ముందు అందులో ఉండేటువంటి సాధక బాధకాలు కష్ట నష్టాలు కూడా తెలుసుకోవాలి. అందుకనే ఇంత సిలబస్ ఉంది కాబట్టి కష్టం అని చెప్పాలి. కానీ మనిషి ప్రయత్నిస్తే సాధించలేనిది ఏది లేదు. నువ్వు 40 రోజులు నువ్వు చదువు, ఎందుకు రాదో చూద్దాం. సో ఈ 40 రోజులు కూడా ఈ సిలబస్ని కంప్లీట్ చేయగలిగితే వాళ్ళు కంప్లీట్ చేయడమే కాకుండా రివిజన్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు డిఎస్సి సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అందరికీ అవకాశం ఉంటుంది, ఇందులో డౌట్ ఏం లేదు. ఓకే సార్, తప్పకుండా. ఓకే, అయితే డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో కొంతమందిలో ఒక డౌట్, ఎప్పటి నుంచో సంవత్సరాల తరబడి డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ప్రిపేర్ అవుతూ లాంగ్ టర్మ్ కోచింగ్లు జాయిన్ అవుతూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక ఎత్తు, ఇటీవల స్టార్ట్ అయ్యి ఈ మధ్య కాలంలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒక ఎత్తు. అయితే వీళ్ళకు ఒక భయం ఉంటుంది, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళే కొడతారేమో మనకు రాదేమో అనే భయం, ఇలా రకరకాల సందేహాలు ఉన్నాయి. అయితే దీని గురించి మీరేం చెప్తారు సార్? అంటే ఫ్రెషర్స్ కొంచెం ఓల్డర్స్ కింద చూసుకుంటే మనం ఫ్రెషర్స్ ఎప్పుడూ కూడా మనం చదివేటప్పుడు అంటే అవతల వాడిని చూసి ఎప్పుడూ కూడా మనం నిర్ణయించుకోకూడదు. నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను, మనకంటూ ఒక అవకాశం ఉంటుంది. మొన్నే అనుకుంటా ఒక చెప్పానండి, సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు బలమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అని వేలేస్తున్నటువంటి సమయంలో ఇంకో హీరో వచ్చి నిలదొక్కుకోలేడేమో అన్నటువంటి స్థితిలో మెగాస్టార్ చిరంజీవి అనేటువంటి ఒక ఆయన వచ్చి తనను తాను ప్రూవ్ చేసుకుంటూ కష్టపడి మెగాస్టార్ అయ్యాడు, బలమైనటువంటి వాళ్ళు. అలాగే మెగాస్టార్ ఉన్నారు కదా, ఇంక ఆయనే దున్నుతున్నాడు కదా, మిగతా వాళ్ళు అవకాశం లేదనుకుంటే పవన్ కళ్యాణ్ వస్తాడా, లేకపోతే మహేష్ బాబు వస్తాడా, ప్రభాస్ వస్తాడా, మన అల్లు అర్జున్ వస్తాడా, ఎన్టీఆర్ గారు వస్తాడా? సో స్పేస్ ఎప్పుడూ ఉంటారు, సీనియర్లు ఎప్పుడూ ఉంటారు, కానీ మనం దూరటమే మన పని. అది ఎలా ఉంటుందంటే మనం హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తే పాతవాడైనా సరే కొత్త వాళ్ళు అయినా సరే ఒకటే. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ నా జీవితంలో కూడా నేను చెప్పచ్చు. నేను డిఎస్సి ప్రిపరేషన్ చేసేటప్పుడు నేను ఫ్రెష్, నాకంటే ముందు 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా చదువుతున్న వాళ్ళు ఉన్నారు స్కూల్ అసిస్టెంట్. ఇప్పటిలాగా పోస్టులు అప్పుడు కూడా తక్కువ ఉండే, 6, 7, 8 పోస్టులే ఉండే, సింగిల్ డిజిట్లో ఉండే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు. మా వాళ్ళు అనేవారు, 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి చదువుతున్నారు, నువ్వు ఇప్పుడు మొదలు పెట్టు, అవి ఎస్జిటి ఏదో చదువుకోవచ్చు కదా స్కూల్ అసిస్టెంట్లో ఏంటి. నేను అనేవాడిని, సరే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, నా ప్రయత్నం నేను బలంగా చేసుకుంటాను అంతే. సో చదివితే చదవనే ఏమో నేను అతను దాటుతానేమో, లేదా అతని దగ్గరికి వచ్చేస్తానేమో అని. సో అతను 6 గంటలు చదివితే నేను 10 గంటలు చదివాడు. ఓకే, అలా ఎవరో తెలుసు నాకు. 3-4 సంవత్సరాలు అంటే అందరూ ఫ్రెండ్సే కాబట్టి మన కొలికి తెలిసిపోతారు. అలాగా సీనియర్లే, కానీ భయపడకుండా నేను చదివాను. సీన్ కట్ చేస్తే నేను ముందున్నాను, వాళ్ళు వెనక్కి వచ్చారు. ఓకే, సో అలాగే మీరు కూడా అవ్వచ్చు. ఇవన్నీ ప్రాక్టికల్గా అందరిని చూసిన తర్వాత స్వీయ అనుభవాల ద్వారా, ప్రత్యక్ష పరోక్ష అనుభవాల ద్వారా ఇవి చెప్పేటువంటి ఉదాహరణ. సో ఇక్కడ మేము ఫ్రెష్గా ఉన్నామనేటువంటి భయం అక్కర్లేదు, పాత వాళ్ళని చూసి కంగారు పడక్కర్లేదు. నిజం చెప్పాలంటే ఫ్రెష్ వాళ్ళకంటే పాత వాళ్ళే జాగ్రత్తగా ఉంటారు. ఏమో ఆ ఫ్రెష్ బ్యాచ్ నుంచి మురళీధరో లేకపోతే ఇంకొకరు వెంకటేశ్వర, ఎవరైతే సుబ్బారావు, వెంకటరావు ఎవడో ఎంటర్ అవుతాడు. కాబట్టి నేను పాత వాళ్ళే అలర్ట్గా ఉండమని చెప్తాను. ఓకే, ఎందుకంటే వాళ్ళల్లో కాసింత నిర్లక్ష్యం ఉంటుంది. మేము చదివి ఉన్నాం కదా వీళ్ళు ఏం చదువుతారులే, ఈ 4 రోజుల్లో వీళ్ళు సరిపోతుంది ఏంటి అని. అది చాలా తప్పు, అది చాలా తప్పు. అది అలా అనుకున్నారంటే నువ్వు డిల్యూట్ చేసుకున్నట్టే లెక్క. కాబట్టి అలాంటి ప్రయోగాలు ప్రయత్నాలు
ఆలోచనలు చేయకండి. పాత వాళ్ళే జాగ్రత్తగా ఉండండి. కొత్త వాళ్ళు ఎలాగ కుమ్మేస్తారు, ఉడుకు రక్తం కదా వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కొత్త పాత అనేటువంటిది లేదు సార్. ఇది డిఎస్సి ఏదైనా డిఎస్సి తీసుకోండి, మీరు మొత్తం డిఎస్సి చరిత్ర తీసుకోండి. ఓల్డ్ అండ్ లాంగ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు కొట్టిన వాళ్ళు ఉన్నారు. రెండు ఉన్నారు, రెండు జాతులు ఉన్నాయి అక్కడ. అంటే ఇక్కడ అల్టిమేట్గా ఏంటంటే ఆ తక్కువ సమయం చదవా ఎక్కువ సమయం చదవా అనేది కాదు, నువ్వు సబ్జెక్టును పట్టు సాధించాలి. లేదా అది 3 నెలల్లో నీకు రావచ్చు, ఒకరికి 2 నెలల్లోనే వచ్చేస్తుంది. అదే సబ్జెక్ట్ వాడు 15 రోజుల్లో పట్టేసుకోవచ్చు, చెప్పలేము. ఒకరికి సంవత్సరం చదివితే వస్తుంది. వాళ్ళ గ్రాస్పింగ్ మీద గ్రాప్సింగ్ మీద, వాళ్ళు పెట్టిన కాన్సన్ట్రేషన్ మీద, అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది విజయం అనేటువంటి. సో కొత్త పాత అనేటువంటి తేడా లేదు. ఇది డేటా బట్టే చెప్తున్నాండి. ఓకే, ఏ డేటా రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఓల్డ్ న్యూ రెండు కూడా ఫ్రెషర్స్ కొట్టారు, కొత్త వాళ్ళు కొట్టారు. నా స్టూడెంట్స్ ఉన్నారు అట్లా. సుదీర్ఘంగా చదివిన వాళ్ళు కొట్టారు, 6-7 నెలలు పట్టుకుని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఎన్ని పోస్టులు కేటాయించింది, ఆ సంఖ్య అనేది మంచి సంఖ్య అంటారా, బాగుంటుందని అంటారా? లేదు, ఇప్పుడు ఇది ఒక రకంగా చిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. చిన్న రాష్ట్రంలో 16,000కు పైగా పోస్టులు ఇవ్వటం అనేటువంటిది చాలా పెద్ద గొప్ప అంశం. ఓకే, చిన్న రాష్ట్రం కాబట్టి పోస్టుల విషయంలో అయితే అందరూ హ్యాపీ. ఎందుకంటే గత ప్రభుత్వం పోస్టులు ఇచ్చింది, కానీ అసలు కొన్ని జిల్లాల్లో అయితే పోస్టులే లేవు. చాలా అసంతృప్తికి లోనయ్యారు. బహుశా ఆ అసంతృప్తే వల్లనేమో గవర్నమెంట్ మార్పు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అంత ఆవేదనకు, అంత అసంతృప్తికి లోనయ్యారు. కానీ ఇప్పుడు చూసుకుంటే పోస్టుల సంఖ్య చాలా ఎక్కువ ఉన్నది. అన్ని సబ్జెక్టులు కూడా బాగుందన్నమాట. సో కష్టపడి చదివిన వాడికి, సబ్జెక్ట్ పట్టు సాధించిన వాడికి ఖచ్చితంగా రేపు జాబ్ వచ్చి తీరుతుంది. మంచి పోస్టులు అయితే అన్ని సబ్జెక్టులు, సోషలే కాదు, ఎస్జిటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, నెంబర్ అయితే మంచి నెంబర్ అని మాత్రం చెప్పచ్చు. ఓకే, అయితే ఇప్పుడు కొత్తగా రాస్తున్న డిఎస్సికి, గతంలో రాస్తున్న డిఎస్సికి అప్పుడు బబ్లింగ్ సిస్టమ్ ఉండేది. అవునవును, ఓఎంఆర్ షీట్లో. అవును, ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్. అవును. సో దానికి దీనికి వ్యత్యాసం ఏంటి, ఏది బెటర్ అంటారు, టైం సేవింగ్ ఏమంటారు? బబ్లింగ్ విధానం అనేటువంటిది చాలా కాలం క్రితం ఉండేది, తీసేసాడు. పిచ్చిగా 2-3 డిఎస్సీలుగా ఓన్లీ ఆన్లైనే ఇస్తున్నాడు. సో బబ్లింగ్లో ఏమయ్యేదంటే మన పేపర్ అంతా బుక్లెట్ మన కళ్ళ ముందు కనపడుతుంటుంది. దానివల్ల 1వ బిట్ చూసుకోవచ్చు, 150 బిట్ చూసుకోవచ్చు, 160 బిట్ చూసుకోవచ్చు, 10వ బిట్ చూసుకోవచ్చు, తిరగడానికి ఉంటుంది వాడికి. చేయలేని బిట్ని అండర్లైన్ చేసుకోవడం అనేటువంటిది ఉంటుంది. పైగా మనం పుస్తకాలు చదువుతూ ఉంటాం కదా, మనం ఏదైతే పుస్తకాలు చదువుతూ ఉంటాం, బుక్ కూడా అక్కడ ఎగ్జామ్ హాల్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి రిఫరెన్స్ అలా చేసుకోవడానికి ఉంటుంది బబ్లింగ్ విధానం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆన్లైన్కి వచ్చేటప్పటికి మనం ఏమో సిస్టమ్ ముందు కూర్చొని చదవం, ఖచ్చితంగా పుస్తకాలు ముంగటేసుకుని మనం చదువుతాం. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ కంప్యూటర్తో కనపడటం, స్క్రీన్ మీద కొట్టడం, ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఒక బిట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక బిట్కి వెళ్ళాలి, ఒక బిట్టే కనపడుతుంది అట్ టైంలో. అది చేయకపోతే దాన్ని మళ్ళీ పక్కన పెట్టుకోవడం, మళ్ళీ చివరిలో చూసుకోవడం, ఇలాగా ఈ ప్రాసెస్ అనేటువంటి కొంతమందికి ఇబ్బంది అయ్యేది. స్టార్టింగ్లో అయితే ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరగడం మూలంగా ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్, ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ కూడా అలవాటైంది పిల్లలకి. ప్రస్తుతం అయితే ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటిది పెద్ద ట్రబుల్ ఏం కాదు. పైగా ఏది కరెక్ట్గా మనకి రిజల్ట్ త్వరగా రావడానికి ఉపయోగపడుతుంది. స్పీడ్గా ఫలితాలు ఇవ్వడానికి, త్వరగా అన్నీ చేయడానికి కూడా ఆన్లైన్ అనేటువంటిది బాగుంటుంది. కాబట్టి దాన్ని అలవాటు చేసుకోవాలి. నాకు తెలిసి విద్యార్థులందరికీ కూడా చాలా కాలం అవుతుంది కాబట్టి బబ్లింగ్ మర్చిపోయారు. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఆన్లైన్కి అలవాటు అయిపోయారు. అది చాలామంది యాప్ల ద్వారా ఎగ్జామ్స్ పెడుతున్నారు, సిస్టంలో ఎగ్జామ్స్ రాస్తున్నారు. కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా ప్రతి సిస్టమ్ ఇచ్చి అలవాటు చేస్తున్నారు, ఎవరిని వదలట్లేదు. సో ప్రాక్టీస్ అయితే ఉన్నది. సో నో ప్రాబ్లం వచ్చేది. అయితే రీసెంట్గా తెలంగాణలో మీ దగ్గర కోచింగ్ తీసుకుని మీ ద్వారా ట్రైనింగ్ అయినటువంటి సుమారు 50 మందికి పైగా సోషల్ సెక్షన్లో వారు డిఎస్సి కొట్టారు. అవును సార్, అవును. అది ఎలా సాధ్యమైంది? అంతమందిని మీరు ఎలా ట్రైన్ చేయగలిగారు? అది అంటే ఒక్క రోజులో జరిగినటువంటి మెరుపు లాంటి విజయం కాదు సార్. అది సుమారుగా అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే డిఎస్సి లేట్ అయిందో తెలంగాణలో కూడా అట్లాగే చాలా కాలం తర్వాత ఇచ్చాడు. సో మేము ఏం చేసామంటే మా దగ్గర పిల్లలకి వాళ్ళకి ఇంచుమించుగా 2019 ఎండింగ్లో 2020లో కూడా మేము డిఎస్సి బ్యాచ్ అనౌన్స్ చేసాం, ఆన్లైన్ బ్యాచ్. అప్పుడు వాళ్ళ పిల్లలు మా దగ్గర చేరారనమాట.
అప్పటి నుంచి కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నాం. ఎగ్జామ్స్ రూపంలో, ఆన్లైన్ క్లాసెస్, యూట్యూబ్ ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళకి అలర్ట్ చేసుకుంటూ డిఎస్సి ఉంటుంది మీరు చదవండి. అంతే. అదేంటి సార్ మీరు ఎవరో డిఎస్సి ఉండదు అంటున్నారు, మీరు ఎలా సార్ అని. మీ గొడవ ఎందుకే, నేను ఒక ఎగ్జామ్ పెడతాను, ఒక వీడియో పెడతాను, అది చూడండి, ఎగ్జామ్ రాయండి అంటూ అలాగే వాళ్ళని అలర్ట్ చేసుకుంటూ వచ్చాం. పిల్లలు కూడా సరే సార్ అన్నట్లే ఉంటుందిలేమో, మనం చేసేది ఏముంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ఇచ్చే పని వాళ్ళు చేసుకునేవారు. ఒక రోజుకో 2 గంటల సమయం చదువు కేటాయించమని చెప్తే వాళ్ళు అలాగే చేసుకుంటూ అలాగే సంవత్సరాల తరబడి, నెలల తరబడి ఆ వేలో ఉండిపోయారు. వాళ్ళ అదృష్టం బాగుంది, నా అదృష్టం బాగుంది, గవర్నమెంట్ అక్కడ రేవంత్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది, ముఖ్యమంత్రి గారు. వెంటనే వీళ్ళందరూ కూడా చదువు ఉన్న ఫ్లోలో రాశారు. అనేక ఎగ్జామ్స్ రాయటం మూలంగా, నేను పెట్టినటువంటి ఎగ్జామ్స్ను క్లాసెస్ ఇలా చూడటం మూలంగా ఏమైందంటే టక్కన వాళ్ళు పట్టుకోగలిగారు. దానిమని 50 మందికి పైగానే మా స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇది ఒక రోజులో వచ్చినటువంటిది కాదు, సుదీర్ఘంగా వాళ్ళు శ్రమ పడ్డారు, ఆ ఫ్లోలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ సాధించగలిగారు. మరి ఆ పర్వంలో ఇక డిఎస్సి వెయ్యరు, రాదు, కష్టం అని నిరాశ చెందుతున్నటువంటి తరుణంలో కూడా మీరు వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళని అదే పంథాలో నడిపించుతూ ఉన్నారు కదా. మీకు ఎప్పుడు విసుగు అనిపించలేదా, ఇబ్బంది అనిపించలేదా, ఏమి ఆటంకం అనిపించలేదా మీకు? అసలు అనిపించలేదు సార్. ఎందుకంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఇందులో డిఎస్సి అనేటువంటిది టీచర్ సెలక్షన్కి సంబంధించింది కదా, విద్యా వ్యవస్థ కదా. ఇది విద్యా వ్యవస్థని అమాంత ఒకేసారి డిల్యూట్ చేయలేం కదా. సో అక్కడ రిటైర్మెంట్లు ఉంటాయి, అది నిరంతరం జరిగేటువంటి ప్రాసెస్. అమాంతంగా ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి విద్యార్థిని అమాంతంగా ప్రైవేట్లోకి మార్చే పరిస్థితి లేదు మనకి. కాబట్టి ఇవాళ కాకపోయినా రేపైనా డిఎస్సి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే దీనికి ప్రధాన కారణం రిటైర్మెంట్లు ఉంటాయి. ఆ రిటైర్మెంట్లు వేకెన్సీస్ని భర్తీ చేయాలి. ఇప్పుడు 100 రిటైర్మెంట్లు అయితే 100 పోస్టులు భర్తీ కావు, అది కూడా చెప్పేవాడిని పిల్లలకి. 50 అయినా చేయాలి కదా, ఎందుకంటే పిల్లల సంఖ్య తగ్గుతుంది కాబట్టి అక్కడ నిష్పత్తి తగ్గుతుంది, అంతే తప్ప మొత్తం డిఎస్సీ ఉండదంటే ఎట్లాగా? డిఎస్సీ ఉంటుంది, ఇప్పుడు ఈ డిఎస్సీ ఉంటుంది, నెక్స్ట్ కూడా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అని మాత్రం వద్దు చెప్పలేదు. అటువంటి మనం అంటే జ్యోతిష్కిల్లాగా ఆలోచించవద్దు, ఉంటుంది అంతే. సింపుల్ లాజిక్. విద్యా వ్యవస్థ ఏమి అంతరించిపోదు. ఇప్పుడు పిల్లలు ఉంటారు, జనాభా పెరుగుతుంది, పిల్లలు పుడతానే ఉంటారు, వాళ్ళు పాఠశాలకు వస్తూనే ఉంటారు. సరే సగం మంది ప్రైవేట్కి పోయినా సగం మంది ఇక్కడ ఉంటారు. సో రిటైర్మెంట్లు ఉంటాయి. సో ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే డిఎస్సి ఉంటుందని ఎవరికైనా తెలిసిపోతుంది సార్. అంతే, నేను అదే నమ్మని డిఎస్సి ఉంటుందని. పిల్లలు కూడా నమ్మేటట్లుగా చేశాను, వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయ్యారు. ఈరోజు హాయిగా తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్లో పనిచేసుకుంటూ నిత్యం మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. సార్ మాకు చాలా హ్యాపీగా ఉన్నాడు. అయితే మీరు ఒక అనాలిసిస్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది అనేది మీకు ధీమా ఉంది. అవును. అయితే ఉంటుందో లేదో అనేటువంటి సందిగ్ధంలో ఉన్న వాళ్ళని ఇన్ని సంవత్సరాలు అలా అదే పంథాలో నడిపించడానికి, ఆ ప్రేరణ ఇవ్వడానికి ఎలా సాధ్యమైంది సార్? మంచి ప్రశ్న. ఇది ఏంటంటే ఒకరోజు 2 రోజులు కాదు, 1 నెల 2 నెలలు కాదు, సుమారు 4-5 సంవత్సరాలు అదే టెంపోలో ఉంచడం అనేటువంటిది కష్టసాధ్యమే. కానీ ఏంటంటే ఇక్కడ సింపుల్ లాజిక్, చుట్టూ వార్తలు ఒక రకంగా ఉంటాయి. డిఎస్సి ఉండదు అంటే వాళ్ళు చెప్పేది వాస్తవం అవాస్తవం అనేది కాదు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది రైటే వాళ్ళకి. ఎందుకంటే ఎవరు కూడా ఉత్తినే మాట్లాడరు, ఏదో ఒక ఎవిడెన్స్ పెట్టుకుని మాట్లాడేవారు. వాళ్ళకి రైట్ అనిపిస్తారు. పిల్లలు వెంటనే అది చూసి నాకు కాల్ చేస్తారు, ఇలా ఉంది పరిస్థితి, ఇలా ఉంది. నేను ఏమనేవాడిని, అమ్మా నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటమ్మా మనం పెట్టేది అనేవాడిని. సార్ మాకు అర్థమైంది సార్, ఇంకా మేము చదువుకుంటాం, మీకు నమస్కారం సార్, నెక్స్ట్ ఎగ్జామ్ చూడమ్మా, తర్వాత ఇంకో షెడ్యూల్ ఇస్తాను, ఆ షెడ్యూల్ చూసుకోండి. ఇంకా ఎక్కువ ఎమోషన్ అవుతుంటే పిల్లలు ఒక వీడియో చేసి పెట్టేవాడు, చదవండి ఉంటుంది. నాకు మొత్తం 2019 నుంచి మొత్తం అన్ని డిఎస్సి వీడియోలు ఉంటాయి యూట్యూబ్ ఛానల్లో, అన్ని చూడ ఎక్కడా కూడా ఉంటుంది, చదవండి. నా పని ఏంటి, నేను మీకు పాఠం చెప్పాలి అంతే తప్ప ఇంకో రకంగా మిమ్మల్ని వేరే మార్గంలోకి వెళ్ళేలాగా నేను చేయకూడదు. సో డిఎస్సి ఉంటుంది. నాకెందుకు నమ్మకం, ఇందాక చెప్పాను కదా, విద్యా వ్యవస్థ అంతరించిపోదు సడన్గా, ఏ గవర్నమెంట్ వచ్చినా అలా ఉన్న పలంగా మార్చలేదు. సింపుల్ లాజిక్ ఉంటుంది. రిటైర్మెంట్లు ఉంటాయి, వయసు పెరిగింది కదా డిఎస్సి ఉండదు అంటాడు. వయసు పెరిగితే
ఇంకో 2 సంవత్సరాలు పెరిగింది తప్ప ఇంకా జీవితకాలం ఉపాధ్యాయుడు ఉండడు కదా, 90 సంవత్సరాలు ఉండడు కదా, 60-64 అవుతుంది. అయితే తర్వాత రిటైర్మెంట్ అవ్వాలి కదా. కాబట్టి మీరు చదవండి అని చెప్తూ వాళ్ళకి మోటివేట్ చేసుకుంటూ అనుక్షణం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళు డిలీట్ అవ్వకుండా టెక్స్ట్ మెసేజ్లు పెడుతూ వాళ్ళని అలా ప్రేరణలు ఉంచాం. సో ఇక్కడ నా ప్రేరణ ఎంత ఉందో వాళ్ళు దాన్ని స్వీకరించుకుని సార్ మీద నమ్మకం, వాళ్ళ బ్రతుకు మార్చుకోవాలనేటువంటి ఒక తపనతోటి అదే టెంపోలో ఉండాలి. చదవటమే కదా, సార్ చెప్పింది ఏముంది, చదవమంటున్నారు కదా, సరే చదువుతాం అనుకుని వాళ్ళు పనులు చేసుకుంటూ మా స్టూడెంట్స్లో చాలామంది కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, స్విగ్గీలో జాబ్ చేస్తూ చదివిన వాళ్ళు ఉన్నారు, రకరకాల చిన్న జాబులు చేసుకుంటూ పార్ట్ టైం చేసుకుంటూ చాలా ఇబ్బంది పడి చదివిన పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఎలా చదివారంటే టెంపో అలాగా కొనసాగించుకున్నారు అన్నప్పుడు ఉంటుంది నమ్ముదాం అనేటువంటి నమ్మకం ఉంటే ఏదైనా చేస్తారు. వేసి ఉంటుందని నువ్వు నమ్ము, ఆటోమేటిక్గా నేను నడక అటే వెళ్తుంది. నమ్మలేదనుకో ఎటో ఒకటి పోతుంది. ఈరోజు ఎవరైతే నమ్మకుండా ఉండిపోయారో ఈరోజు ఈ 4 రోజులు మేము చదవలేకపోతున్నాం సార్ అని ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. సమయం ఉన్నప్పుడు నువ్వు వృధా చేస్తే నువ్వు వృధా చేసిన సమయం నీకు అవసరం అయినప్పుడు నీ జీవితాన్ని చిందరం చేస్తుంది. ఇప్పుడు జరిగింది. రైట్ సార్, చెప్పండి. ఇంకా యాక్చువల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇటువంటి సబ్జెక్ట్స్లో ఫార్ములా బేస్ మీద వెళ్తాయి, ఒక థియరమ్స్ బేస్ మీద వెళ్తారు. కానీ సోషల్ స్టడీస్ అంటే ఖచ్చితంగా జ్ఞాపక శక్తి మీదే ఆధారపడి ఉంటుంది. ఇయర్స్ కానీ, పేర్లు కానీ, ప్రాంతాలు కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటేనే సాధ్యమవుతుంది. అయినప్పటికీ కూడా మీ దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి మీ స్టూడెంట్స్ టెట్లో 130 పైబడి మార్కులు అలాగే తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, 120+ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే సోషల్ స్టడీస్లో ఇన్ని మార్కులు సాధించడం అనేది ఎలా సాధ్యమైంది, వాళ్ళకి మీరు ఏ విధంగా కోచ్ చేశారు సార్? ఓకే సార్, ఇది యాక్చువల్గా మీరు అన్నది కరెక్టే. మిగతా ఎగ్జామ్స్కి సోషల్ ఎగ్జామ్స్కి తేడా ఉంది. చాలా సోషల్ ఎక్కువగా నాలెడ్జ్ బేస్డ్, అంటే మన యొక్క జ్ఞాపక శక్తి మీద ఎక్కువ ఆధారపడుతుంది. ఇలాంటి దాంట్లో అంటే ఒకప్పుడు 130-120+ వస్తే చాలా గ్రేట్గా ఉండేది మా సోషల్. అయితే నేను ఈ శిక్షణ ఇచ్చిన తర్వాత 130+ రప్పించాలి పిల్లల చేత అనుకున్నాను. యాక్చువల్గా మనసులో ఉండేదన్నమాట, ఛాలెంజ్గా తీసుకున్నాను. దానికి అనుగుణంగా ఏం చేసామంటే ఈ టెట్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి మెజారిటీ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీషు ఒక 30 మార్కులు, సైకాలజీ 30, తెలుగు 30, అంటే 90 మార్కులు వేరే సబ్జెక్ట్ ఉంటాయి. మిగతావి కంటెంట్ అలాగే మా యొక్క మెథడ్ ఉంటుంది. అంటే మెజారిటీ అంతా కూడా మిగతా సబ్జెక్టులే. దాన్ని దృష్టిలో పెట్టుకుని మొదటే మేము ఇంగ్లీష్కు ప్రిపరేషన్ చేసేటోళ్ళు ఎలాగైతే చదువుతారో అలా చదివించాను. అంటే 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి మొత్తం టెక్స్టువల్ గ్రామర్ని అంతా వాళ్ళ చేత చదివించాం. దాని మీద నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టాము. దీని మీద మా ఉపాధ్యాయులు కూడా పెద్దిరాజు గారని, నాగేశ్వరరావు గారని, అలాగే చిరంజీవి గారని, ఇలాగా నేను ఒక 4-5 ఉపాధ్యాయులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వాళ్ళు ఇంగ్లీష్లో నిష్ణాతులు చేసాం. ఎందుకంటే మా సోషల్ వాళ్ళు బేసికల్గా ఇంగ్లీష్లో బాగా డల్గా ఉంటారు, అసలు ఇంగ్లీష్ రాదు వాళ్ళకి. అలాంటి స్థితి నుంచి వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పి ఇంగ్లీష్లో ఉన్నటువంటి 30లో 28-29 మార్కుల వరకు లాక్కి రాగలిగాం ఫస్ట్. అంటే నేను టాస్క్ పెట్టినప్పుడు ఎక్కడ మనం బలహీనంగా ఉన్నామో అక్కడే గట్టిగా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఫస్ట్ టార్గెట్ ఇంగ్లీష్ మీద పెట్టి ఆ రకమైనటువంటి తరబీదు ఇచ్చాం. రెండోది తెలుగు కూడా మన భాషే కదా అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. గ్రామర్ అనేటువంటిది విద్యార్థులు మిస్టేక్ చేస్తూ ఉంటారు. దానికి 30 మార్కులు ఇస్తుంది. అది 30 మార్కులు అంటే మామూలు విషయం కాదు కదా. సో దీనికి కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నీ చదివించాం, వర్క్ బుక్లు కూడా చదివించాం. సో ఈ తెలుగులో మంచి స్కోర్ రావడానికి మా స్టాఫ్లో ఉన్నటువంటి లతా మేడం గారు చాలా కీలక పాత్ర పోషించారు అన్నమాట. ఆ బిట్ ఫ్రేమింగ్ అని అంతా కూడా నేను చెప్పిన విధంగా టెట్ ఎగ్జామినేషన్ తగ్గట్టుగా ఆమె రూపొందించి ఇవ్వటం నెంబర్ ఆఫ్ అనమాట. ఇంకా అలాగే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయటం మూలంగా తెలుగులోని గ్రిప్ వచ్చేసి ఎంత గ్రిప్ వచ్చిందంటే తెలుగు పండిట్లాగా వీళ్ళు కూడా ఆలోచించడం మొదలెట్టే స్థాయికి వచ్చారు. ఇంగ్లీష్కి ప్రిపరేషన్ చేసి ఇంగ్లీష్ పండిట్లాగా ఆలోచించడం మొదలుపెట్టారు. అట్ ద సేమ్ టైం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మొత్తం గ్రామర్ అంశాలు, రచనలు, రచయితలు వీళ్ళన్నీ కూడా బాగా పట్టు సంపాదించుకున్నారు. ఇక తర్వాత వచ్చేటప్పటికి మన
సైకాలజీ. సో సైకాలజీ ఏంటంటే 2-in-1 పోర్షన్ అనమాట. అంటే అది టెట్కి ఉపయోగపడుతుంది, డిఎస్సికి ఉపయోగపడుతుంది. టెట్లో 30 మార్కులు, డిఎస్సిలో 5 మార్కులు ఉన్నాయి. కాబట్టి అదే వాళ్ళు ఎలర్ట్ చేశాను. ఇది మనం ఒక్క దెబ్బకి 2 పెట్టులు. మీరు ఇక్కడ బాగా చదువుకోగలిగితే రేపు అక్కడ 5 మార్కులు మీకు ఉచితంగా వస్తుంది, సేమ్ సిలబస్ అని ఎలర్ట్ చేసి సైకాలజీ ఎలా చదువుకోవాలి, ఎలా చదివితే వస్తుంది వాళ్ళకి నేర్పుతూ ఆ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సైకాలజీ కాన్సెప్ట్ అర్థం చేసుకోవటం వేరు, అప్లికేషన్లో వచ్చే ప్రశ్నలు మనం ఆన్సర్ చేయటం వేరు. అలా 2 రకాలుగా వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఆ ప్రశ్నల ద్వారానే మేమేమి ప్రత్యక్షంగా కోచింగ్ సెంటర్ పెట్టి ఎవరికి బోధించలేదు. కేవలం ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా యాప్లో పెట్టేటువంటి ప్రశ్నల ద్వారా వాళ్ళకు వాళ్ళే జ్ఞానం పొందే విధంగా, వాళ్ళ లోపాలు వాళ్ళే సరిదిద్దుకునే విధంగా, అభ్యసన స్థాయిని వాళ్ళకు వాళ్ళే స్వీయాభ్యాసనం పెంచుకునే విధంగా చేసి అక్కడ 90 మార్కుల్లో మెజారిటీ 80%, 80 మార్క్స్ దాటే విధంగా చేయగలిగాం. ఆటోమేటిక్గా మా సొంత సబ్జెక్టు సోషల్ ఈ మెథడ్ 60 మార్కులు కొన్నవి ఎలాగ వస్తాయి, 55 మార్కులు ఎలాగ వస్తాయి. అట్లాగా మేము ప్లాన్ చేసి ఒక పక్కా వ్యూహంతో వెళ్ళడం మూలంగానే 135+ కూడా మా పిల్లలు సంపాదించుకోగలిగారు. తెలంగాణలో అయితే 120+ సంపాదించుకోగలిగారు. అంటే ఓవరాల్గా సోషల్లో హైయెస్ట్ స్కోరు తీసుకొచ్చినటువంటి ఘనత మాకు కూడా దక్కడం అనేటువంటిది మాకు ఎంతో గర్వకారణం. ఇది మేము చేసినటువంటి పని. దీనికి చాలా కాలం పట్టింది. ఒక రోజులో వచ్చినటువంటిగా సుమారు 2 సంవత్సరాలు శిక్షణ ఇస్తాం. తద్వారా వాళ్ళు ట్రైన్ పైన బాగా చేయగలిగారు. ఆ క్రెడిట్ అంతా నా విద్యార్థులది, మాకు ఉన్నటువంటి ఆ బిట్స్ తయారు చేసినటువంటి స్టాఫ్ది, నా మాట నమ్మి నన్ను నమ్మినటువంటి విద్యార్థులే. అది అవుతాం. నేనేం నిమిత్తం మాత్రం దర్శించాను. చెప్పండి. యాక్చువల్గా ఈ పోటీ ప్రపంచంలో ఎన్నో రకాల పోటీ పరీక్షలు ఉంటాయి. మీరు డిఎస్సిని ఎందుకు ఎంచుకున్నారు? మంచి ప్రశ్న. అంటే యాక్చువల్గా డిఎస్సినే ప్రధానంగా ఉంటుంది. నేను ఇంకా సచివాలయాలకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, అలాగే గ్రూప్ 2కి సంబంధించి, అంటే ప్రధానంగా ఈ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్కి అంతవరకే నా పరిధి అనమాట. గ్రూప్ 2కి కానీ గ్రూప్ 1కి కానీ నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే దాని మీద నాకు ఒక అర్హత లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు గ్రూప్ 1 రాయలేదు. సో దాని మీద తెలియదు. గ్రూప్ 2 రాశాను, బట్ నేను పెద్దగా పట్టించుకోలేదు, నేను ఫెయిల్ అయ్యాను. మిగతా అంశాలు నేను డెప్త్గా నాకు అవగాహన ఉంది. పంచాయతీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ, అలాగే మిగతా సచివాలయ సమయ ఎగ్జామ్స్లో నాకు పట్టాను. వీటికంటే ఎక్కువగా డిఎస్సి మీద సుమారు ఒక 16 సంవత్సరాలుగా డిఎస్సి మీద ఉన్నాను నేను. 2006లో నాకు డిఎస్సి వచ్చింది యాక్చువల్గా. కానీ నిజం చెప్పాలంటే 2003 నుంచి కూడా డిఎస్సిని గమనిస్తూనే ఉన్నాను నేను. ఈవెన్ నేను బీఈడి చేసేటప్పుడు కూడా డిఎస్సి ఎగ్జామ్ ఎలా ఉంటుంది, డిఎస్సి ఎగ్జామ్లో అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయి, సైకాలజీ ఏంటి, మెథడాలజీ ఏంటి, కంటెంట్ ఏంటి, ఏం చదువుకోవాలి, ఏ బుక్ చదువుకోవాలి, ఇలాగా 2003-04 నుంచి కూడా నేను అందులో ఉన్నాను. దాంట్లో ఎక్కువ నాలెడ్జ్ అనేటువంటిది 18 సంవత్సరాలుగా అందులో ఉండడం ఎక్కువ నాలెడ్జ్ నాకు ఉంది. అర్హత కూడా ఉంది. ఎందుకంటే నేను అందులో ప్రూవ్ అయ్యాను కాబట్టి, నేను ఓపెన్లో కొట్టున్నాను కాబట్టి, ఎలా చదివితే పిల్లలకు అర్థమవుతుంది, ఏ విధంగా ఉంటుంది అని చెప్పగలిగే నాలెడ్జ్ నాకు ఉంది కాబట్టి కేవలం నేను డిఎస్సి మీద ఎక్కువ వర్క్ చేస్తాను. సో ఎక్కువగా అవే వీడియోలు ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ డిఎస్సి వర్క్ చేస్తాను అందరూ అనుకుంటే అది వాస్తవం కూడా. మిగతా విద్యార్థులు చాలామంది అడుగుతారు, సార్ ఎస్జిటికి చెప్పండి సార్, గ్రూప్ 2కి ఏం చదవాలి సార్, గ్రూప్ 1కి ఏం చెప్పండి సార్ అంటారు. ఎస్జిటికి ఏం చదవాలంటే దానికి సోషల్ ఒకటే ఉంటుంది, మిగతా అన్నీ ఉంటాయి. అవి మనం చెప్పకూడదు, నోటుకు వచ్చింది ఏదో చెప్పకూడదు. ఎందుకంటే నా మాటనే నమ్మే వాళ్ళు వేలల్లో ఉంటారు. సార్ చెప్పాడంటే ఆ పుస్తకం ఎమ్మటేళ్ళు కొనుక్కు చదువుతారు, ఆ పుస్తకం తిరిగేస్తారు. నేను మిస్గైడ్ చేయలేదు, నాకు రాంది నేను చెప్తే వాళ్ళు పాడు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి నాకు సోషలే వచ్చు, స్కూల్ అసిస్టెంట్ సోషలే, అదే చెప్తాను. అది వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. రాంది మనం వచ్చినట్టుగా చెప్పడం అనేటువంటి ధర్మం కాదు, అందుకే నేను వెళ్ళను అనమాట. కేవలం స్కూల్ అసిస్టెంట్ సోషల్లో డిఎస్సి దర్శనం. మీరు చెప్పినట్లుగా 2006లో డిఎస్సిలో సోషల్ పోస్ట్ మీరు కొట్టారు. అవును. అయితే ఓపెన్లో కొట్టారండి. రిజర్వేషన్ కొట్టే అవకాశం ఉంది మీకు. అవును. కానీ ఓపెన్లో కొట్టడం, రిజర్వేషన్లో కొట్టడం వేరు, ఓపెన్లో కొట్టడం వేరు. దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? ఈ పెద్ద విషయం ఏం కాదు సార్, కష్టపడి చదివాము, కొట్టాము అంతే. అప్పుడైతే తక్కువ పోస్టులు ఉన్నాయి, 8 పోస్టులే ఉన్నాయి. ఓపెన్లో రిజర్వేషన్లో కలుపుకుంటే 8 వచ్చినాయి. అటు ఎస్జిటీలో అయితే సుమారు 400-600 ఉన్నాయి అప్పుడు జిల్లాకు వచ్చి. అందరూ ఎస్జిటికి చదువుకోమని సలహా ఇచ్చారు. కానీ నేను ఏంటంటే నాకు లెక్కలు రావు, సైన్స్ రాదు పెద్దగా, అప్పుడు రాదు సైన్స్. ఇప్పుడు అంటే సైన్స్ మీద కొంచెం పట్టు సంపాదించుకున్నాడు, కానీ ఇప్పటికీ లెక్కలు రావు. సో మనకి రానిది
పట్టుకుని మనం ఇబ్బంది పడే కంటే వచ్చిన దాంట్లోనే మనం వెతుక్కుందామని సోషలే నాకు వచ్చు, సోషలే చదువుదాం, సాఫ్ట్వేర్ ఏవో దీంతో తేల్చుకుందామని సోషల్ మీద కూర్చున్నాను. 6 months గట్టిగా హార్డ్ వర్క్ చేశాను. అంటే 6 months బాగా చదివాను. అంతకుముందు నుంచి చెప్పాను కదా, 2004లో బీఈడీ చేసేటప్పటి నుంచి కూడా నేను ఆ ఫ్లోలో అంటాం కదా, ఆ ఫ్లోలో ఉండేవాడిని. ఎగ్జామ్ పడిన తర్వాత ఒక 6 నెలల పాటు గట్టిగా చదివాను. ఇంకా మామూలుగా కాదు, ఇంకా ఎప్పుడు తెల్లారుతుందో తెలిసేది కదా, ఎప్పుడు పడుకుంటున్నానో తెలిసేది కాదు. మొత్తానికి అలా హార్డ్ వర్క్ చేసేటప్పుడు దన్నమని నాకు అప్పుడు 84.5 మార్కులు అప్పుడు నాకు వచ్చి, అప్పుడు 100కు ఉండేది ఎగ్జామ్. సో 84 అంటే 84% నేను ఓపెన్లో కొట్టడం జరిగింది. నా విద్యార్థులకి అదే చెప్తాను, నా పర్సెంటేజ్ దాటించండి. సో తెలంగాణలో దగ్గరగా వచ్చారు. ఇప్పుడు మరి ఏపీలో ఎవరైనా దాటిస్తారేమో చూడాలి. అది ఓకే. అయితే మీరు చెప్పారు ఇంకెప్పుడు రాత్రి అవుతుందో ఎప్పుడు తెల్లారవుతుందో తెలియదు. మరి ఇలా ఎక్కువ సమయం చదువుతూ ఉండడం వల్ల సాధారణంగా విద్యార్థులు బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఆ బోర్ ఫీల్ అయినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, దానికోసం మీరు ఇచ్చే సజెషన్? అంటే బోర్ అనేది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు శాస్త్రవేత్తకి ల్యాబ్లోనే ఉంటాడు, బోర్ కొట్టదు అడిగి, చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు. కారణం ఏంటంటే అతను దాని మీద ఇంట్రెస్ట్ పెడతాడు కాబట్టి. ఆ శాస్త్రవేత్త అదే ల్యాబ్లో బూజు పట్టుకుని ఉన్నా సరే అక్కడే కూర్చుని అది అలా ఆలోచిస్తూ ఉంటాడు. చుట్టూ ఉండే వినపడవు కనపడవు ఏం తెలియదు అతనికి. సో ఇక్కడ మనం డిఎస్సి ప్రిపరేషన్ చేసేటప్పుడు కూడా ఎవరైనా సరే అంత ఇంట్రెస్ట్, అంత కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే మీకు నిద్ర రాదు, అలసట రాదు, ఏమి రాదు ఇక. సో నేను అలాగే చదివాను. నేనే కాదు, నా స్టూడెంట్స్ కూడా చాలామంది వీడియో చూస్తున్న వాళ్ళు కానీ ఇతర గమనిస్తూ ఉంటే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. వాళ్ళకి మనం భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, ఆత్మని ఏమీ నశింపజేయలేవు, ఏమీ చేయలేము. అలాగే వీళ్ళని మనం మార్చలేము, ఎవడేం చేయలేడు. ఇంకా చుట్టూ ఏం చేయడం మాకు అనవసరం, డిఎస్సి ఉంటుంది, మేము చదువుకోవాలి, ఇది ఈ పాఠం అయింది, నెక్స్ట్ ఏంటి అలా ఆలోచించుకుంటే అది ఎలా ఉంటుందంటే ఇంకా చదవాల్సింది చాలా ఉంది కదా, నేను బయటికి వెళ్తే ఇవన్నీ ఎవడు చదువుతాడు అనే దాంతో కదలలేని పరిస్థితి వస్తుంది. సో ఆ ఇంట్రెస్ట్ అనమాట, మనం పెట్టే ఇంట్రెస్ట్, శ్రద్ధే అభిరుచి అంటాం కదా, మనం అభిరుచి ఉంటూ అద్భుతాలు సాధించవచ్చు అని చెప్తాను నేను. సో శాస్త్రవేత్త అవ్వావా, నువ్వు యాక్టర్ అవుతావా, లేకపోతే ఇంకోటి అవుతావా, నీ అభిరుచి బట్టే ఉంటుంది. అభిరుచి ఇంట్రెస్ట్ ఉందా, ఇంట్రెస్ట్ క్రియేట్స్ వండర్స్. నేను ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అలాగే నిర్విరామం చదివాను. నాకు అలసట ఉండేది కాదు. 18 గంటలు చదివేవాడిని, 12 గంటలకు పడుకున్నా మళ్ళీ 4 గంటలకే మెలకు వచ్చేసి 4 గంటల నుంచి మళ్ళీ అలా చదివితే బహుశా 1 గంట 2 మొక్కం కడిగిన రోజులు ఉన్నాయి. అంటే లేచివాడిని చదవాల్సింది చదివిన తర్వాత మొహం కడుక్కుందాం అనుకునేవాడిని. కానీ అలాగా 4, 6, 5, 6, 8, 9, 10, 12 అయింది. అది అయిన తర్వాత అప్పుడు పక్కనట్టు బ్రష్ తీసి బయటకు వచ్చి కడిక్కోవాలి. అలాగా కొన్ని సందర్భాలు అలాగే. ఇది నాకనే కాదు, ఎవడు ప్రిపరేషన్ చేసినా ఆ స్థాయికి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ సోక్రటీస్ లాగా అయిపోయాడు, సోక్రటీస్ లాగా పిచ్చోళ్ళు అయిపోతారు. అంటే ఆ ఇంట్రెస్ట్ పెట్టినప్పుడు మనం సక్సెస్ అనేటువంటిది సాధించుకోవాలి ఇంత పోటీ ప్రపంచంలో. సో మరి నేనే ఆ రేంజ్లో చదివానంటే నా పిల్లలు ఇంకే రేంజ్లో ఉంటారనేది నేను ఊహించుకోగలుగుతాను. వాళ్ళు కూడా అదే పరిస్థితి పాపం, చాలా కాలంగా అలాగే చదువుతున్నారు. సో సక్సెస్ సాధించాలంటే అభిరుచి ఉండాలి, దాంతోపాటుగా కష్టపడే మనస్తత్వం ఉండాలి. రెండూ ఉంటే ఈజీగా మనం సక్సెస్ అవ్వచ్చు. అయితే కొంతమందిలో వయసు పెరిగిన రీత్యా పుస్తకాలు చదవడం మీద శ్రద్ధ పెట్టలేరు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? డిఎస్సి అనేటువంటిది సాధారణంగా 30+ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎక్కువ ఎందుకు ఉన్నారంటే ఎగ్జామ్కి గ్యాప్ రావటం వల్ల. ఇప్పుడు 2018లో వచ్చింది, అప్పుడు 30లో ఉన్న పిల్లడు ఇప్పుడు ఎంత వస్తాడు, 37, 38కి వస్తాడు. మరి అప్పుడు 35లో ఉన్నాడు 40+లోకి వచ్చేస్తాడు. అంటే ఈ వయసు అనేటువంటిది అంటే అడ్డంకి కాదని చెప్తాను విత్ ప్రూఫ్స్ తోటి. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో కొట్టినటువంటి పిల్లలు డేటా చూసినప్పుడు 40+ ఉన్న నా పిల్లలు ఉన్నారు, 44లో కూడా కొట్టినటువంటి విద్యార్థులు, 35+లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఏం చేయాలంటే ఈ వయసు అనేటువంటిది ఎప్పుడు నీకు అడ్డంకి కాదంటే, నువ్వు వయసులో ఉన్నప్పుడు ప్రిపరేషన్ కనుక చేస్తుంటే, డిఎస్సి ప్రిపరేషన్ కనుక చేస్తుంటే వయసు పెరుగుతున్నా కూడా ఆ ఫ్లో అనేటువంటిది అలా కొనసాగుతుంటుంది. ఇప్పుడు 40 ఉన్నాయి అనుకున్న ఒక వ్యక్తికి కొత్తగా మొదలు పెట్టాడు అనుకో, అతను ఏం చేయలేడు. ఇక అదే 40 ఉన్న వ్యక్తి గత 5-6 సంవత్సరాలుగా చదువుతున్నాడు అనుకో, అతను ఎవడు ఆపలేడు. ఇక
అనుభవం మిగతా వాళ్ళకంటే అనుభవం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మేము గ్రాండ్ టెస్ట్లు పెడతా ఉంటాను. గ్రాండ్ టెస్ట్లు పెట్టినప్పుడు ఓవరాల్గా ర్యాంకులు చూస్తూ ఉంటాను. ర్యాంకులు చూసినప్పుడు సీనియర్ మోస్ట్ విలన్లు అందరూ కనపడతారు నాకు. అంటే అందరూ 35+ ఉన్న వాళ్ళే కనపడతారు ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ జరిగినప్పుడు. ఎందుకు సాధ్యపడింది వాళ్ళకి? ఈ వయసులో ఎలా చదువుతున్నారంటే వాళ్ళు గత కొంతకాలంగా ఆ మూడ్లో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు సింపుల్ లాజిక్ సార్, ఇప్పుడు 50 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి కార్ డ్రైవింగ్ నేర్చుకోగలుగుతాడా? కష్టం, నేర్చుకోలేడు. అతను 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కార్ డ్రైవింగ్ నేర్చుకుని ఉంటే 50 సంవత్సరాల వయసులో బండి తోలుతాడు, తోలలేడా? 60 సంవత్సరాలు 70 వచ్చినా తోలుతాడు. ఎందుకు తోలుతున్నాడు? ముందు నుంచి అలవాటు అయింది కాబట్టి, ముందు నుంచి ఆ ఫ్లో ఉంది. అలాగే నువ్వు 30 సంవత్సరాల్లోనూ 15 సంవత్సరాలు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నువ్వు అలా రోజుకో గంట 2 గంటలు చదువుతూ ఉంటే నీకు 40 వచ్చినా నువ్వు ఫీల్డ్లో ఉండగలుగుతావు. ఖచ్చితంగా 100% చేయగలుగుతావు. కొడుతున్నారు కదా ఇప్పుడు. రేపు తెలంగాణలో నిరూపణ అయింది, రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా నిరూపణ అవ్వబోతుంది. 40+ ఉన్న వాళ్ళు కొడతారు, కొట్టి తొడగొడతారు. నేనంటే 40 వచ్చింది సార్ అండి, అయితే నువ్వు యూత్ అమ్మా అని చెప్తాను. ఇప్పుడే నువ్వు వయసులోకి వచ్చినట్టు లెక్క బాబు, నువ్వు చదువు, ఇదే కరెక్ట్ వయసు అంటే. అంతే యూత్ అంత వాళ్ళు. డిఎస్సికి యూత్ ఎవరంటే 30+ 40+ ఉన్న వాళ్ళు యూత్ల కింద లెక్క నాకు. అందుకే చదవమంటే చదువుతున్నారు. రేపు వాళ్ళు కొడతారు, కుర్రోళ్ళు కొడతారు. అంటే ఇద్దరు ఉంటారు, వయసులో ఉన్న వాళ్ళు కొడతారు, వయసు మీరిన వాళ్ళు కొడతారు. అనుభవం అలాగే చేస్తుంది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ ప్రాక్టీస్ సుదీర్ఘంగా ఉండటం వల్ల సాధ్యపడుతుంది. ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ స్కూల్ టెక్స్ట్ బుక్స్ అన్ని తీసుకుని చదువుతున్నారు. అదే సిలబస్ మీద ఎగ్జామ్ ఉంటుంది. అవును. అయితే ఇప్పుడు స్కూల్లో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసినట్లయితే వాళ్ళకి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అనేది మీరు ఎలా చెప్పరు? అంటే 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు. సో కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎప్పుడు కూడా బేసిక్ నాలెడ్జ్ అనేటువంటి చాలా అవసరం. నువ్వు గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలన్నా, సివిల్స్ కొట్టాలన్నా బేసిక్ నాలెడ్జ్ చాలా అవసరం. ఆ బేసిక్ అంతా మనకి 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్న అంశాలు ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్, సోషల్, సైన్స్, మ్యాథ్స్, ఎవ్రీథింగ్ అనమాట. బేసిక్ అంతా అక్కడే ఉంటుంది. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కొట్టాలని భావిస్తూ ఉంటారో పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు కానీ, డిగ్రీ పిల్లలు కానీ, వాళ్ళు మొదట నేర్చుకోవాల్సిన కర్తవ్యం ఏంటంటే ఈ స్కూల్ బుక్స్ బాగా స్టడీ చేయాలి. అంతే. అది స్టడీ చేస్తే తర్వాత నువ్వు సివిల్స్ కొట్టేస్తావు. ఎందుకంటే పునాది కదా ఇది. సో ఇది మేము డిగ్రీ చదివినప్పుడు కూడా మా గురువు గారు మోకా సత్యబాబు గారు, అర విశ్వేశ్వరరావు గారు, ఇలాంటివి మా గురువులు చెప్పేవారు అనమాట. గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ముందు స్కూల్ బుక్స్ స్టడీ చేయమని. స్కూల్ బుక్స్ అంటే అన్నీ చేయమని వాళ్ళు. నువ్వు సోషల్ అయితే సోషలే కాదు, సోషల్తో పాటు సైన్స్ చదువు, మ్యాథ్స్ కూడా నేర్చుకో. అంటే అర్థమెటిక్, రీజనింగ్స్ ఇవన్నీ కూడా మ్యాథ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్నలు అర్థం చేసుకోవాలంటే బేసిక్ సైన్స్ ఏంటో తెలియాలి, కెమిస్ట్రీ తెలియాలి, ఫిజిక్స్ తెలియాలి, బేసిక్స్ అంతా తెలియాలి. కాబట్టి ఇవన్నీ మీరు చదువుకోండి అని చెప్పేవారు. అది మేము అవి అనుసరించాం. ఇప్పుడు వాళ్ళు చెప్పింది నేనన్నాను, నేను మీకు చెప్పగలుగుతున్నాను. అలాగే ఎప్పుడైనా సరే బేసిక్ నాలెడ్జ్ అనేటువంటి స్కూల్ బుక్స్లో ఉంటుంది సార్. అది చదువుకుంటే ఏ జాబ్ అయినా తర్వాత కొట్టచ్చు. నువ్వు బ్యాంక్ జాబులు, ఇప్పుడు నెంబర్ ఆఫ్ బ్యాంక్ జాబులు పడతాయి. అథమెటిక్, రీజనింగ్స్ అయినా అర్థం చేసుకోవాలంటే మ్యాథ్స్ తెలియాలి కదా. ఆ మ్యాథ్స్ అంతా మనకి 10th స్కూల్ లెవెల్లో ఉంటుంది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ప్రశ్నలు బాగా వస్తున్నాయి ఇప్పుడు. అలా సైన్స్ అండ్ టెక్నాలజీ తెలియాలంటే స్కూల్ బుక్ చదవాలి. అలాగే హిస్టరీ, జియోగ్రఫీ, అలాగే రాజ్యాంగం మీద, ఎకనామిక్స్ మీద, ఇవన్నీ అవే కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అదంతా కూడా మన స్కూల్ లెవెల్లో స్టడీ చేసుకోవాలి. అందుకని మంచి ప్రశ్న అడిగారు మీరు. సో ఎవరైనా సరే డిగ్రీ చదివే పిల్లలు, ఇప్పుడు 25 years ఉన్న వాళ్ళు ఉంటారు, 20 yearsలో ఉన్న వాళ్ళు. మేము కూడా గవర్నమెంట్ జాబ్ అవ్వాలి, సివిల్స్ రాయాలి, ఐఏఎస్ ఐపీఎస్లు అవ్వాలి, లేదా గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి, గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలని నువ్వు ఇప్పుడు కలగంటే 10 సంవత్సరాలు నువ్వు ప్రిపరేషన్ చేసుకోవాలి. 10 సంవత్సరాల పాటు అనమాట. అంటే నీ కళ 2035కి నీ లక్ష్యం నెరవేరాలంటే ఇప్పటి నుంచి నువ్వు ఆ 20 సంవత్సరాల వయసులో నువ్వు అలా రోజుకి దినచర్యగా చేసుకుంటూ పోతా ఉంటే అది సక్సెస్ అనేటువంటి సాధిస్తారు. ముందు వాళ్ళు బేసిక్గా ఈ బుక్స్ చదివితే సరిపోతుంది, తర్వాత మిగతా ఎలా అలవాటు అయిపోతారు. అయితే ఇప్పుడు డిఎస్సి కోసం సుదీర్ఘంగా ప్రిపేర్ అవుతున్నారు. అవును. అయిన వాళ్ళందరూ కూడా సాధించాలనే కోరుకుంటాం. అవును. ఇఫ్ ఇన్ కేస్ అంటే పోస్టులు 16,000 ఉన్నాయి. అవును. అందరూ సాధించలేరు. అవును. లక్షల మంది రాస్తున్నారు. అవును. ఇఫ్ ఇన్ కేస్ సాధించలేనటువంటి వాళ్ళు ఈ ప్రిపరేషన్ ఇంక దేనికి ఉపయోగపడుతుంది వాళ్ళకి? ఆల్టర్నేటివ్ ఏ ఎగ్జామ్స్కి వాళ్ళు వెళ్ళొచ్చు ఈ ప్రిపరేషన్ అనేది? మీ ప్రశ్న అర్థమైంది. ఇక్కడ 2 కోణాలు సార్. ఓకే సార్. సోషల్ అసిస్టెంట్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకైతే డిఎస్సి అటు ఇటు అయినా కూడా ఆ యొక్క నాలెడ్జ్ తోటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్
మిగతా అన్ని ఎగ్జామ్స్ పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ జాగ్రఫీ చదువుతారు, డెప్త్గా చదివేస్తారు, ఓకే హిస్టరీ చదివేస్తారు డెప్త్గా, అలాగే ఎకనామిక్స్, సివిక్స్, సైన్స్ ఇవన్నీ చదువుతారు జీకే పర్పస్ టైంలో. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే రేపు వాళ్ళు ఏ ఎగ్జామ్ రాసినా కూడా పునాది స్థాయి కంటే ఎక్కువ స్థాయి అనమాట. అంటే మొదటి ఫ్లోర్ 3 అంతస్తుల బిల్డింగ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 3 అంతస్తు, ఈ 3 అంతస్తుల బిల్డింగ్లో పునాది, మొదటి అంతస్తు, 2వ అంతస్తు బేస్మెంట్ కూడా ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ -1 -2 మొత్తం అయిపోతుంది. జస్ట్ ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే సరిపోతుంది. అంటే ఆ ఎగ్జామ్ సంబంధించి రిలేటెడ్ సిలబస్ చూసుకుంటే దాని మనం కొట్టేస్తారు. అలా కొట్టిన వాళ్ళు ఉన్నారు చాలా. ఇప్పుడు చూడండి, మనం మా సోషల్ వాళ్ళు టీచర్లు అయిన వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్లుగా మిగతా జాబులకి వెళ్ళగలుగుతారు చాలా స్పీడ్గా. కారణం ఏంటంటే ఈ బేసిక్ అంతా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది సోషల్ వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ అవుతుంది. ఇక సైన్స్ వాళ్ళు తీసుకున్నట్లయితే సైన్స్ అనేటువంటిది ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలా తక్కువే ఉంటుంది. మ్యాథ్స్ వాళ్ళకి కూడా చాలా తక్కువే ఉంటుంది. అంటే కంపేర్ చేసుకుంటే కొంచెం పునాదిగా ఉపయోగపడుతుంది తప్ప మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంత పెద్దగా ఉండదు అనమాట. స్కూల్ లెవెలే కాబట్టి ఉండదు. సోషల్ వాళ్ళకి అయితే బాగా ఉపయోగపడుతుంది. ఇంకా తెలుగు పండిట్లకి, ఇంగ్లీష్ పండిట్లకి, వీళ్ళకి కూడా ఈ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళకి ఉండదు. వాళ్ళు మళ్ళీ డిఎస్సి మీద ఉండటం అనేటువంటిది నేను ఇచ్చేసాను. లేదా ఇంకో అదర్ కాంపిటేటివ్కి వెళ్ళినప్పుడు మిగతా అంశాల మీద వాళ్ళు గ్రిప్ సంపాదించుకుని దూకాలి. రైట్ సార్. ఇక మీ కోచింగ్ విధానానికి వచ్చినట్లయితే మురళీధర్ క్లాస్ రూమ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా, యాప్ ద్వారా సుమారు 15 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులు తీర్చిదిద్దుకుంటూ వచ్చారు. వాళ్ళందరూ డిఎస్సి కొట్టేలాగా ఇవంతా ప్రోత్సహిస్తూ వచ్చారు. ఈ విజయం వెనుక మీ అభిప్రాయం? ఇందులో గొప్ప అంశం ఏమి లేదు. తెలిసినటువంటి నాలెడ్జ్ని 10 మందికి పంచుకోవాలనేటువంటిదే నా యొక్క తపన. ఇది ఇప్పుడు మొదలైంది కాదు సార్. ఇది చెప్పాలంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ నా ఫ్రెండ్స్కి నేను వాళ్ళకి టీచ్ చేసేవాడు. మా ఫ్రెండ్స్ అంటే మా క్లాస్మేట్స్కి అనమాట. అప్పట్లో ఇంచుమించు ఒక 20 మందికి నేను ఇంగ్లీషు ఎలా నేర్చుకోవాలి, ఎలా చేయాలి అనేటువంటి శిక్షణ ఇవ్వగలిగాను. తెలిసింది పంచడం అలా అలవాటు అయింది. ఆ తర్వాత డిఎస్సిలోకి వచ్చిన తర్వాత డిఎస్సి జాబు సాధన ప్రయత్నంలో సైకాలజీ అర్థమయ్యేది కాదు. మా ఫ్రెండ్స్కి సైకాలజీ అర్థమయ్యేది కాదు, మెథడాలజీ అర్థమయ్యేది కాదు. ఓ పక్క నేను చదువుతుండేవాడిని, మరో పక్క మా ఫ్రెండ్స్కి, మా బ్రదర్ ఫ్రెండ్స్కి అలా పొలంలో కూర్చొని పొలంలోనే బోర్డు పెట్టి వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టేవాడు. టైంగా 4 గంటలకు నేను వస్తాను అనేటప్పుడు వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆ చెట్టు కింద కూర్చునేవారు. ఆ టైంలో వాళ్ళకి సైకాలజీ, ప్రజ్ఞ, మూర్తిమత్వాలు, అభ్యాసన సిద్ధాంతాలు ఇలాంటి వాటి మీద వాళ్ళు చెప్తుండేవారు. అంటే నాలెడ్జ్ పంచడం అలా అలవాటయ్యేది అనమాట. ఇక ఈ డిఎస్సి జాబ్ సంపాదించిన తర్వాత సో నా నాలెడ్జ్ ఎక్కడితో కిల్ అయిపోకూడదు, ఎక్కడితో ఆగిపోకూడదు అని మళ్ళీ నా ఫ్రెండ్స్కి నేను ఉన్నటువంటి రూమ్కి తీసుకొచ్చి నా ఫ్రెండ్స్కి నేను అక్కడ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత గదిలో చిన్న బోర్డు పెట్టి వాళ్ళకి చెప్తూ ఉండాను. లోకల్గా ఉండేటువంటి 10 మంది పిల్లలు అక్కడికి వచ్చేవారు. అట్లా స్టార్ట్ చేశాను. దాంతో అప్పుడు నా ఫ్రెండ్స్ తెలుగు పండిట్ అయ్యారు, తర్వాత బయాలజీ టీచర్లు అయ్యారు. అలాగా వాళ్ళు అవుతారు. ఇంకా తర్వాత మళ్ళీ మెల్లగా అక్కడ నేను పనిచేసేటువంటి ఏరియాలో లోకల్గా ఉన్నటువంటి యూత్ని పిలిచి పాఠశాల సమయం ముగిసిన తర్వాత వాళ్ళకి ఇలా చదువుకోండి, అలా చదువుకోండి అని చెప్పడం జరుగుతుంది. సో అట్లా ఇది ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా యూట్యూబ్లోకి రావటం అనేటువంటిది పూర్తిగా మా బ్రదర్ ప్రోత్సాహం అనమాట. ఈ నాలెడ్జ్ ఇక్కడతో ఆగిపోవటం ఎందుకు, యూట్యూబ్లో చెప్పు, నువ్వు యూట్యూబ్లో చెప్తే అది ఇంకా వెళ్తుంది కదా, నలుగురికి తెలుస్తుంది కదా. సరే ఏదో బాగానే ఉందిలే అని ఇంకా కెమెరా ఏర్పాటు చేసుకుని పాఠాలు చెప్పడం మొదలుపెట్టాను. 2017 అనుకుంటాను స్టార్టింగ్. మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి ఛానల్ స్టార్ట్ చేసి ఇంకా తర్వాత నుంచి చెప్పడం మొదలు పెట్టాను. అప్పుడు 2018లో డిఎస్సి పడింది ఆంధ్రప్రదేశ్లో. పడినప్పుడు స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి ఎలా చదువుకోవాలి, ఏంటి, ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం అన్నీ కూడా యూట్యూబ్ ద్వారా చేశారనమాట. అవన్నీ బాగా పాపులర్ అయినాయి అప్పట్లో, వాళ్ళకి ఉపయోగపడ్డాయి. ఆ డిఎస్సిలో కూడా నా విద్యార్థులు చాలామంది సెలెక్ట్ అయ్యారు. అట్లాగా వచ్చింది. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ జాబులు పట్టడం, పంచాయతీ సెక్రటరీలు పట్టడం, నేను యూట్యూబ్ ద్వారా చెప్పడం, అలా కొంతమంది పంచాయతీ సెక్రటరీలు అయ్యారు. గ్రూప్ 2లో చిన్న జాబ్ సంపాదించుకున్నారు. ఇంకా తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు సచివాలయం ఉద్యోగం భారీ ఎత్తున వేయటంతో అప్పుడు మళ్ళీ వాళ్ళకి శిక్షణ అనేటువంటిది యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవ్వటంతో ఆ ఎగ్జామ్స్ పెట్టడం వాళ్ళకి నిత్యం ఆ 30-40 రోజుల సమయం ఉన్నప్పుడు ఆ 30-40 రోజుల సమయంలో వాళ్ళకి సరిగ్గా అవుట్పుట్ యూట్యూబ్ ద్వారా ఇవ్వడంతో దాన్ని ఎక్కువ మంది సెలెక్ట్ అయిపోయారు. ప్రతిరోజు నాకు తెలిసి ప్రతి సచివాలయం ఎంప్లాయీలో కూడా ఎవరో ఒకరికి మురళీధర్ క్లాస్ రూమ్ అనేది వాళ్ళకి పరిచయం ఉన్నటువంటి యూట్యూబ్లో పరిచయం ఉన్నది అనమాట. వాళ్ళు ఏదో ఒక సందర్భంలో చూసినటువంటి వాళ్ళే ఉంటారు. అలాగ అందరూ నా స్టూడెంట్స్ అయిపోయారు అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ కోచింగ్ నడుస్తున్నప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ రావటం వల్ల ఎక్కువ మంది యూట్యూబ్లో చూడటం అలవాటు అయిన సందర్భంలో పిల్లలు ఎక్కువగా ఫాలోఅప్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇంకా దీన్ని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ యాప్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే యూట్యూబ్లో ఎగ్జామ్స్ పెట్టడం ఇవన్నీ పెద్ద హెవీ బర్డెన్ అయిపోయింది అనమాట. సో సింపుల్గా యాప్ తీసుకొచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఇప్పటి వరకు దాన్ని అలా తీసుకురావడం జరిగింది. ఆ యాప్ ద్వారా జరిగినటువంటి గొప్ప మార్పు ఏంటంటే టెట్లో అత్యధిక స్కోర్ సాధించడం బోత్ స్టేట్స్లో కూడా మా పిల్లలే ఉన్నారు. అలాగే తెలంగాణలో అద్భుతమైనటువంటి విజయం సాధించారు యాప్ ద్వారా. మురళీధర్ క్లాస్ ఇచ్చిన యాప్ ద్వారా వాళ్ళు నేను ఎక్కడో ఉంటాను, వాళ్ళు ఎక్కడో ఉంటారు, కానీ అద్భుతమైనటువంటి విజయాలు సాధించగలిగారు. సో అలా జర్నీ అనేటువంటిది ఇక్కడ వరకు వచ్చింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే తెలిసింది పంచడం. నేను ఒకటి బలంగా నమ్మేదంటే తెలిసిన జ్ఞానాన్ని పంచితే పెరుగుతుంది, నీలో ఉంచుకుంటే తగ్గుతుంది. సో నాకు తెలిసి నేను తెలిసిందంతా పంచుతూ పోతాను. సరే ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు ఏంటంటే అలా జరుగుతుంది. వాళ్ళకు కూడా అదే చెప్తాను, నీకు తెలిసింది పక్కోడికి చెప్పండి. నాలెడ్జ్ అనేటువంటిది ఆగిపోకూడదు. నీకు తెలిసినటువంటిది అందరికీ చెబుతూ ఉంటే ఎవరికొకరికి ఉపయోగపడుతుంది. సో అదే నేను నమ్ముతున్నాను, అది విశ్వసిస్తున్నాను, అదే చేస్తున్నాను. ఓకే. అయితే మీ విద్యార్థులతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు మా సైకలాజికల్గా మాకు ఏం ఇబ్బందులు ఉంటాయి, అలాగే మా ప్రిపరేషన్లో ఏం లోటుపాట్లు ఉంటాయి అనేది మేము సార్ని అడగకుండానే వారే గ్రహించి మాకు యూట్యూబ్లో దానికి సంబంధించిన పరిష్కారాలు చూపిస్తూ ఉంటారు. అది ఎలా సాధ్యమవుతుందో మాకే అర్థం కావట్లేదని మీ విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది సార్? ఇది ఎలాగ సాధ్యం అంటే సార్, అంటే ఇప్పుడు సింపుల్ లాజిక్. ఇప్పుడు మనం వంట చేసినప్పుడు టేస్ట్ ఎలా ఉందనేటువంటిది ఎలా తెలుస్తుంది మనకి? చిన్న గరిటెతో తీసి చూస్తాం, దాని ద్వారా అది తెలిసిపోతుంది టేస్ట్ అనేది. అలాగే అన్నం ఉడికిందా లేదనేది ఒక మెతుకు టచ్ చేస్తే. అలాగే నా పిల్లల యొక్క మానసిక స్థితి ఎలా ఉందనేటువంటిది ఒకరిద్దరితో మాట్లాడటం ద్వారా తెలుస్తూ ఉంటుంది. లేదా నాకు పెట్టేటువంటి కామెంట్ల ద్వారా, నాకు పెట్టేటువంటి మెసేజ్ల ద్వారా కొన్ని తెలుస్తాయి. కొన్ని సిచ్యువేషన్ బట్టి నేను గ్రహించుకోగలుగుతాను. అంటే సిచ్యువేషన్ అంతా డల్గా ఉందనుకో, ఈరోజు ఇలా ఉందా, మా పిల్లలు ఇలా ఆలోచిస్తుంటారేమో, సో వాళ్ళని అలర్ట్ చేయాలి అనేటువంటిది చేస్తాను. ఇప్పుడు చూడండి, వాతావరణం మార్పు వచ్చిందనుకో వెంటనే అలర్ట్ చేస్తారు. జాలర్లు ఎవరు లోనకు పోకుండా పరిస్థితులు పోవాలి, 4 రోజులు ఇంట్లో కూర్చుంటారు బాబా. సో అట్లాగే ఎప్పుడైతే మా పిల్లలు డిల్యూట్ అవుతున్నారో అంటే వాతావరణ పరిస్థితులు బట్టి, అంటే వాతావరణం అంటే ఏం లేదు, కాంపిటేటివ్ సంబంధించినటువంటి వివిధ రకాల మాధ్యమాల ద్వారా అందుతున్నటువంటి సమాచారాలు బొరలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతున్నారు అనేది నాకు తెలుస్తూ ఉంటుంది ఆటోమేటిక్. నేను సోషల్ మీడియాలో ఉంటాను కాబట్టి, నలుగురితో తిరుగుతూ ఉంటాను కాబట్టి, నిత్యం పిల్లలతో మాట్లాడుతుంటాను కాబట్టి తెలిసిపోతుంటుంది. తెలిసిపోయినప్పుడు ఈ ఖచ్చితంగా ఇది వీళ్ళకి వస్తుంది, వీళ్ళ సమస్య వస్తుంది కాబట్టి వీళ్ళని అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో వెంటనే వీడియో రూపంలో చెప్పడం అనేటువంటి జరుగుతుంటుంది. అట్లాగా తెలుసుకోండి. ఇంకోటి ఏంటంటే, నేను పరీక్షలు పెడతా ఉంటాను కదా, పరీక్షలు పెట్టినప్పుడు ఎప్పటికప్పుడు నేను మొత్తం డేటా అంతా చూస్తూ ఉంటాను. మా పిల్లలంతా ఎంతమంది రాశారో చూస్తాను, ఎక్కడెక్కడ తడబడుతున్నారో చూస్తాను, ఏది కాన్సెప్ట్లు వీక్గా ఉన్నారో చూస్తాను. ఆ డేటా చూసినప్పుడు ఓవరాల్గా తెలిసిపోతుంటుంది నాకు. వీళ్ళ జాతకం అంతా ఇది గుళ్ళు పెట్టిలో ఉంటుంది అనమాట. సో దీన్ని పట్టుకుని ఓకే వీళ్ళు ఇక్కడ దెబ్బ పడుతున్నారు, ఎందుకు పడుతున్నారు, ఒకరిద్దరితో మాట్లాడతాను. కొంతమంది మా టీం నుంచి అవుట్పుట్ తీసుకొని వాళ్ళకి చెప్తాను. ఎందుకంటే మీ సమస్య మీదే కాదు, అదే సమస్య రాష్ట్రంలో 2 రాష్ట్రాలు చాలామందికి ఉంటుంది. అట్లాగే నేను విషయాన్ని తెలుసుకుని వాళ్ళకి చెప్తున్నాను అనేది జరుగుతుంది. బైలాక్ ఏంటంటే అదే సమస్యతో బాధపడే వాళ్ళు, సార్ మాకు తెలియకుండా మీరు ఎలా చెప్పారు, ఇది నేను భగవంతుని కాదు, కనెక్ట్ నేనే భగవంతుని కాదు ఊహించింది. అట్లాగే ఏంటంటే నాకున్నటువంటి ఎవిడెన్స్ సోర్స్ ద్వారా వచ్చినటువంటి సమస్యల ద్వారా చుట్టూ జరిగిన పరిణామాలు బేస్ చేసుకుని నేను చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. నా ఉద్దేశం ఒకటే, పిల్లల్ని అలర్ట్ చేయాలి. మనం చేసే పని గురువుగా నన్ను వాళ్ళు భావించారు, వాళ్ళకి నేను గురువు ఎప్పుడు కూడా వాళ్ళకి అలర్ట్ చేయాలి, అనుక్షణం వాళ్ళు హెచ్చరిస్తూ ఉండాలి. సో నేను చేసేది అది, అంతకుమించి గొప్ప కార్యం నేను ఏమైతే చేయట్లేదు. ఓకే. అయితే మీరు ఒక టీచర్గా, రచయితగా, మోటివేటర్గా,
ఒక కోచ్గా, అంతకుమించి కుటుంబంలో ఒక సభ్యునిగా, ఇన్ని బాధ్యతల్లో ఈ సమయాన్ని ఎలా మీరు వెసులుబాటు చేసుకుంటున్నారు? అసలు మీ దినచర్య ఎలా ఉంటుంది? ఎందుకు అడుగుతున్నానంటే డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా వాళ్ళు సమయాన్ని అడ్జస్ట్ చేసుకోవడం ప్లాన్ చేసుకుంటారండి. చెప్పండి సార్. సమయం అడ్జస్ట్మెంట్ అనేటువంటిది నిజంగా కత్తి మీద స్వామి, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ దాన్ని మనం ప్రయారిటీ బట్టి మనం ఇచ్చుకుంటూ రావాలి. ఇప్పుడు మీరు చాలామంది పిల్లలు జాబ్ చేస్తూ చదువుతూ ఉన్నవాళ్ళు ఉంటారు. మా పిల్లలు చాలామంది ఇంట్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ చదువుతూ ఉంటారు. ఇది ఎలా చేయాలి సార్ ఏంటి అని నన్ను అడిగినప్పుడు నేను వాళ్ళకి ఇచ్చినటువంటి సలహా ఏంటంటే ప్రయారిటీ మనం చూసుకోవాలి. అంటే సింపుల్ సార్ ఏమీ లేదు. ఇంట్లో చంటి పిల్లలు ఏడుస్తుంది అనుకున్నాం, పుస్తకం చదువుతున్నాం మనం అనుకున్నాం. ప్రయారిటీ ఎవరు? చంటి పిల్లలకి మనం దానికి సంబంధించిన దానికి ఇచ్చేసి తర్వాత ఇందులోకి రావాలి. అలాగే ఏది అక్కడ అవసరం అవుతుందో దాన్ని చక్క పెట్టుకుంటే మళ్ళీ వెంటనే ఇటు వస్తూ ఉండాలి. భగవద్గీతలో కృష్ణుడు మాట అంటూ ఉంటాడు, ఏంటంటే నువ్వు తామరాకు మీద నీటి బిందువులాగా ఉండాలంటాడు. అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు మనం అంటి అన్నట్టుగా వాళ్ళతో ఉండాలి. బట్ ఆ ఫ్లేవర్ ఏమో మనకి ఎక్కించుకోకూడదు. మన ఫ్లేవర్ ఆల్రెడీ మనకు ఉంది కదా, మనం డిఎస్సి కొట్టాలి, లేదా కాంపిటేటివ్ ఫీల్డ్లో నిలబడాలి. రైట్, ఇవాళ పెళ్ళికి వెళ్ళావా, వెళ్ళు, వాళ్ళతో ఎంజాయ్ చేయి, మళ్ళీ ఇంటికి వచ్చి పుస్తకం తీ. ఇంట్లో పనులు చేస్తున్నావా, చెయ్యి. పనులు చేసేటప్పుడే యూట్యూబ్లో నేను చెప్పిన పాఠం లేకపోతే మిగతా సార్లు చెప్పిన పాఠం ఎదురు పెట్టుకో. ఆ పనికి మళ్ళీ వీడియోలు చూడటం మానేసి ఇలాంటి పనికొచ్చేటువంటి వీడియోలు పాఠాలు అవి ఎదురు పెట్టుకుని అంటులతో, లేకపోతే వంట చేయి, లేకపోతే పిల్లవాడికి స్నానం చేయి. ఏమని అలా వినటం మూలంగా మనం ఏంటంటే మన మూడ్ కన్వర్ట్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ మన మూడ్ కన్వర్ట్ అవ్వకుండా ఉంటే మామూలు టైంలో నువ్వు అంటే డిఎస్సి నోటిఫికేషన్ టైంలో 100 పేజీలు చదివేస్తాం. ఇలాంటి టైంలో కనీసం 10 పేజీలైనా చూడగలుగుతాం. ఇలాగా మనం పూర్తిగా ఎటువంటి నోటిఫికేషన్ లేని సమయంలో కూడా మనం చదివేలాగా మనం ప్లాన్ చేసుకుని అడ్జస్ట్మెంట్ అనేటువంటిది చేసుకోవడానికి ప్రయారిటీ బట్టి వెళ్ళాలి సార్. ఇప్పుడు నేను 4 బాధ్యతలు ఎందుకు నిర్వర్తించగలుగుతున్నాను అంటే ఏది ఫస్ట్ నాకు, నా ఉద్యోగం నాకు ఫస్ట్ నాకు అదే, నాకు అన్నం పెట్టేది అదే, నేను ఫస్ట్ దానికి ప్రాధాన్యత ఇస్తాను. అక్కడ ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఖాళీ సమయం అప్పుడు బేరీ చేసుకోండి. ఖాళీ సమయంలో అప్పుడు మా టీం సహాయంతో, నా ఒక్కడి వల్ల అవ్వదు కదా, ఇట్లా అంత దీనికి పెద్ద వ్యవస్థ, పెద్ద సంస్థలు వాళ్ళందరూ తోటి నేను గైడ్లైన్స్ ఇస్తూ ఉంటాను, అలర్ట్ చేస్తూ ఉంటాను. అలర్ట్ చేసి దాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాను. తర్వాత నా కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటాను. అయితే ఇవన్నీ కంటే నేను ఎక్కువగా బలంగా ఒకటే కోరుకుంటాను, నా విద్యార్థుల యొక్క ప్రాథమిక అవసరాలు తీరాలి. తీరాలంటే నేను నా సెకండరీ అవసరాలు పక్కన పెట్టాను. అంటే నా సుఖాలను పక్కన పెట్టకపోతే వాడు ఆకలి తీరు. ఒక గురువు ఆలోచన ఎలా ఉండాలి, అదే నేను కోరుకోను. అందుకని ఆ రకంగా నేను ముందుకు తీసుకుపోతున్నాను సార్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. అయితే మీ గురువులతో కూడా మాట్లాడినప్పుడు మీకు చిన్నప్పుడు అసలు పుస్తకాలు చదివే అలవాటే లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే పుస్తకాలు చదివే అలవాటే లేని మీరు ఇప్పుడు పుస్తకాలు రాసే స్థాయికి వచ్చారు అంటే అది సామాన్యమైన విషయం కాదు. దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి? ఇది ఎందుకు అడుగుతున్నానంటే ఈ నా వల్ల ప్రిపరేషన్ అనేది నా వల్ల కాదు అనేటటువంటి వాళ్ళకి ఒక మోటివేషన్గా ఉంటుందని ఆ ఉద్దేశంతో ఇది అడగడం జరిగింది. కొంచెం తెలియజేస్తారు. రైటే. నేను 10th వరకు నా స్టడీ చూస్తే ఎక్కడా కూడా కనీసం మంచిగా చెప్పడానికి ఆస్కారం. 10th నాకు బోధించినటువంటి ఏ ఉపాధ్యాయులు మీరు అడిగినా కూడా, అడిగానంటున్నారు కదా ఆల్రెడీ, అడిగినా కూడా వాడా అంటారు. ఎందుకంటే అంత అలా ఉండేది మన యొక్క ఎడ్యుకేషన్ స్థాయి. చెప్పబోటుగా నేను 7th క్లాస్ చక్కగా ఫెయిల్ అయిపోయాను. అది చాలదు అన్నట్టుగా 10th కూడా మరి కాస్త ఎక్కువగానే ఫెయిల్ అయ్యాను. ఒక 5 సబ్జెక్టులు నేను గెయిన్ చేయలేక వదిలేయాను అనమాట. 7th క్లాసే ఫెయిల్. అప్పుడు ఎందుకంటే 7th క్లాస్ పబ్లిక్ ఉండేటప్పుడు అది పోయింది. 10th క్లాస్ పోయింది. 2 ఫెయిల్యూర్స్ అనమాట. అంటే చదువు నాకు అబ్బేది కాదు చిన్నతనం. మా గురువులు కూడా మా ఫాదర్తో వచ్చి చదువుకు పనిచేయడు ఇతను, ఏదైనా పాలిటెక్నిక్ కానీ ఐటీ కానీ అని నేర్పితే బెటర్ మాస్టర్ అన్నయ్య అని చెప్పేవారు సార్. కానీ మా ఫాదర్ ఎప్పుడు కూడా ఎందుకు చదవడానికి కొట్టినటువంటి సందర్భం అయితే లేదు. ఎప్పుడు చదువు విషయంలో మా నాన్నగారు ఎప్పుడు దెబ్బ కొట్టలేదు. ఇప్పుడు ప్రోగ్రెస్ కార్డులు ఇస్తారు కదా,
ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చినప్పుడు మా బ్రదర్ది నాది ఉండేది, మా బ్రదర్ది పట్టుకెళ్ళినప్పుడు తిట్టేవారు మాకు, సరిగ్గా చదవచ్చు కదా ఏం చేస్తున్నాం అని. నాది పట్టుకెళ్ళి చూస్తే సంతకం పెట్టి ఇచ్చేవారు అంతే. ఎందుకు తగ్గినాయి అనేది ఎప్పుడు అనలేదు ఆయన, అసలు ఎప్పుడు కొట్టలేదు, చదువు వేసి నాకు కొట్టలేదు. అలాగా నాకు చదువు ఎక్కేది కాదు. బహుశా మా ఫాదర్ గ్రహించుంటారు, వీడు చదువు ఎక్కదు, ఇంక కొట్టడం వల్ల ఉపయోగం ఏముంటుంది అనుకున్నారు. లేకపోతే చిన్నోడు ఇంట్లో చిన్నోడు అని వదిలేశారు. మొత్తానికి చదువు విషయంలో దండని ఎప్పుడూ ఎదుర్కోలేదు. స్కూల్లో టీచర్లు తిట్టేవారు, చదవట్లేదు అనేవారు, ఇది అనేవారు, అది కామన్ అనుమానికి అది బుర్రకు ఎక్కేది కాదు. కానీ ఏమైందంటే తర్వాత ఎందుకో నాకు నేను ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత 10th క్లాస్ తన్నేసిన తర్వాత మళ్ళీ అట్ ఎ టైం 5 సబ్జెక్టులు ఒకసారి పాస్ అయ్యాను. ఒకసారి పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు చదవటం మెల్లగా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఒక గురువు గారు తగిలారు, మోకా సత్యబాబు గారని. ఆయన ఇన్స్పిరేషన్ వచ్చింది. ఆ తర్వాత డిగ్రీ అది ఇంటర్మీడియట్ పాస్ అయిపోయాం. తర్వాత డిగ్రీలో అరవ విశ్వేశ్వరరావు గారని మరొక గురువు గారు తగిలారు. ఆయన ఇచ్చినటువంటి ప్రేరణ అలా మొత్తానికి చదువు మీద ఇంట్రెస్ట్ అనేటువంటిది వచ్చిందనమాట. అంటే చిన్నప్పుడు ఎక్కువ చదవలేదు కదా, ఆ చదువు అంతా ఇప్పుడు చదివేస్తాను ఏమో అంటూ ఉంటారు మన. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు నన్ను చూసినా ఏదో ఒక పుస్తకంతోటే ఉంటున్నాడు. ఉండకపోతే నేను చెప్పాను కదా, నా విద్యార్థులకి న్యాయం చేయలేము. అంటే స్కూల్లోనే చేయలేము, ఇటు ఆన్లైన్లో ఉన్నటువంటి వేలాది మందికి చెప్పలేము. సో నిత్యం చదువుతూనే ఉండాలి, ఏదోటి చెప్తూ ఉండాలి, ఏదోటి ఆలోచన రావాలంటే చదవాలి. నిత్య విద్యార్థిగానే ఉన్నాను ఇప్పటి వరకు, భవిష్యత్తులో కూడా ఉంటాను. చదువుతూనే ఉండాలి, తప్పదు ఇక, అది నా వృత్తి ధర్మం. అది అలాగ వచ్చింది. యాక్చువల్గా చిన్నప్పుడు చదువు లేదు, 0. దాన్ని మెల్లమెల్లగా చదువుతూ వచ్చాను. సో మీ విద్యార్థులు కూడా నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాగే మనం ఎక్కడైతే లోపం అనుకుంటున్నామో అది ఎప్పటికీ లోపంగా మనం భావించకూడదు. దాన్ని మనం ఆ లోపాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నేను చేసింది అంతే, అంతకు మించి ఏం కాదు. సో ఇప్పుడు మీరు అన్న పుస్తక రచయితగా వచ్చారు, నాకే ఆశ్చర్యకరంగా ఉంటుంది. మా బ్రదర్ కూడా అంటాడు, నువ్వు పుస్తకాలు ఎలా రాసేసేవారు అని. ఇవి 2 పుస్తకాలు, జాగ్రఫీ ఒకటి, ప్రపంచ చరిత్ర పుస్తకం. దీన్ని రూపొందించడం జరిగింది. స్క్రిప్ట్ అంటే అక్కడ బుక్ను ఆధారంగా చేసుకుని పిల్లలకు అర్థమయ్యే విధంగా దీన్ని తీర్చిదిద్దారనమాట. సింపుల్గా ఉంది, పిల్లలందరికీ నచ్చింది, మాకు బాగుంది. అంటే చాలా మనసు తన్మయత్వానికి లోనయ్యాను అనమాట. పిల్లలకు నచ్చింది అనేటువంటి వెరీ హ్యాపీ. అయితే ఈ పుస్తకాలు చదివినటువంటి విద్యార్థులతో కూడా మాట్లాడాము. అయితే ఈ పుస్తకాలు చదివిన వాళ్ళు చాలా అద్భుతంగా ఉంది, నాలెడ్జ్ చాలా బాగుంది, ప్రిపరేషన్కి చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. దాంతోపాటు వాళ్ళు అడిగేది ఏంటంటే, మీరు కేవలం జాగ్రఫీ ఒకటి, ప్రపంచ చరిత్ర అనే 2 పుస్తకాలే రాశారు. మిగిలిన పుస్తకాలు రాసి ఉంటే, ఆ మిగిలిన పుస్తకాలు కూడా రాసి ఉంటే అవి కూడా మాకు ఉపయోగపడతాయి అనే భావనలో పిల్లలు ఉన్నారు, విద్యార్థులు. అవి ఎందుకు రాయలేదు, ఇవే ఎందుకు రాశారు, కారణం? ఇది రాయడానికి కారణం ఉంది సార్. ఓకే, దానికి మొదట నేను తయారు చేసింది జాగ్రఫీ పుస్తకం. ఇది రాయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాగ్రఫీ బుక్స్ ప్రింటింగ్ ఆగిపోయింది 2014 తర్వాత. ఓకే, ప్రింటింగ్ లేదు, తెలుగు అకాడమీ పుస్తకాలు రావటం లేదు జాగ్రఫీకి సంబంధించి. సో డిఎస్సి ప్రిపరేషన్ ఏమో మనం ఖచ్చితంగా అకాడమీ బుక్కే చదవాలి. సో పిల్లలు ఎక్కువ డిప్రెషన్ అయిపోయారు, జాగ్రఫీ లేదు. ఒకవేళ ఉన్న పాత బుక్ ఉండేది, దాన్ని జిరాక్స్ తీసుకోవడానికి వేలాది రూపాయలు ఖర్చు అయిపోయింది. 2 పుస్తకాలు 1000 రూపాయలు 1200 ఖర్చు పెట్టిన వాళ్ళు పిల్లలు కూడా. ఇట్లాగా మదన పడుతున్నారు, పైగా క్లారిటీ లేదని చెప్పేవారు అనమాట. దాంతో ఇంకా ఈ పిల్లల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అవసరమే నన్ను ప్రేరేపించిందేమో. యాక్చువల్ నాకు బుక్ రాసే ఆలోచన అయితే లేదు, అంత సమయం లేదు. పిల్లలు చక్కగా ఎగ్జామ్స్ పెట్టుకోవడం, వాళ్ళకి గైడ్ లైన్స్ ఇవ్వడం తప్ప బుక్స్ రాసే ఆలోచన మొదట్లో లేదు. వాళ్ళు పదే ఈ యొక్క అవసరాన్ని ప్రేరేపించడంతో, వాళ్ళు బాధ వ్యక్తం చేయడంతో, సరే ఎందుకు మనం దీన్ని అంతా కొలిక్కి తీసుకొస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో జాగ్రఫీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పుస్తకాలు రూపొందించడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా మిత్రుడు, నా స్టూడెంటే శ్రీనివాస్ అని, శ్రీనివాస్, మీ ఇద్దరం కలిసి దీన్ని ఏం చేసామంటే ఒక కొలిక్కి తీసుకురావాలి. స్క్రిప్ట్ నేను ఇవ్వడంతో ఆయన డీటీ వర్క్ అంతా చేసి పెట్టేవాడు అనమాట. అయితే నాకు ఒక దశలో ఏమైందంటే, ఒక్క ఇంటర్మీడియట్ ఇస్తే బాగుంటుంది, 6th నుంచి ఇంటర్ వరకు ఇచ్చేస్తే బాగుంటుంది కదా. మళ్ళీ ఒక 10th ఇస్తే ఏం బాగుంటుంది, పాత కొత్త 10th 2 కలిపిచ్చేద్దాం ఉద్దేశంతో మొత్తానికి దాన్ని 400 పేజీల్లోకి తీసుకురావాలి పుస్తకం.
అది పిల్లలకి ఈజీగా ఉందన్నమాట. అంటే ఇన్ని పుస్తకాల సారాంశం ఇందులో ఉంది కాబట్టి అన్ని పుస్తకాలు వెతుక్కుని ఇబ్బంది పడి కదా ఒక బుక్ లో పైగా బుక్ దొరకట్లేదు జాగ్రఫీ బుక్. సో ఆ సమస్య పరిష్కారం అయింది, సింప్లిఫై అయ్యింది, పిల్లలందరికీ నచ్చింది. సో ఇది అయిన తర్వాత మళ్ళీ ఇది రూపొందించాం. ఇది ఎందుకు కారణం ఏంటంటే ప్రపంచ చరిత్ర. మీరు ఏ బుక్ స్టోర్కి వెళ్ళినా ప్రపంచ చరిత్రకు సంబంధించి అక్కడ బుక్ లేదు, అసలు పేరే ఇక్కడ లేదు, అక్కడ బుక్ లేదు, పిల్లలకు దొరకట్లేదు. సో కాబట్టి ఇది కూడా అదే సమస్య. సో ఇది కూడా లేదంటారు, ఉన్నదేమో చదివింది అర్థం కావట్లేదు అంటారు. దాంతో ఏం చేశానంటే మళ్ళీ ఈ వరల్డ్ హిస్టరీ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. కంప్లీట్గా నేనే దీన్ని పూర్తి పర్యవేక్షణ చేసి దీన్ని తయారు చేయడం జరిగింది. అన్ని వర్కులతో సహా నేనే చేయగలిగాను. ఇక్కడ పిల్లలకి మళ్ళీ సింప్లిఫై ఉండాలని ఉద్దేశంతో ప్రతి పాఠం వెనకాల మెయిన్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ ఏంటి అనేటువంటిది అక్కడ ఇవ్వటం జరిగింది. అది వాళ్ళకి నచ్చింది, కనెక్ట్ అయ్యేది, పుస్తకం బాగుంది అని అంటుంటే వెరీ హ్యాపీ అనమాట. మామూలు హ్యాపీ కాదు అది, ఆ రకంగా సంతృప్తినిచ్చింది. ఇంకా మిగతా పుస్తకాలు ఎందుకు రాయలేదు, అదే కదా మిగతా పుస్తకాలు ఎందుకు రాయలేదు. ఇప్పుడు సైకాలజీ అన్నారు మీరు, సైకాలజీ మీద నెంబర్ ఆఫ్ బుక్స్ మార్కెట్లో ఉన్నాయి, అకాడమిక్ బుక్స్ కూడా దొరుకుతున్నాయి, ఇంత కేర్ సిటీ లేదు. అలాగే మెథడ్ కానీ అలాగే ఇంకోటి కానీ అన్ని పుస్తకాలు దొరుకుతున్నాయి మనకి, కొంచెం ట్రై చేస్తే దొరికేస్తాయి. దొరుకుతున్న వాటిని మనం రాయటం కంటే పిల్లలకి ఏది అవసరం అది అందివ్వగలిగితే గురువుగా వాళ్ళకి ఏదో నేను న్యాయం చేసిన అవుతాను. ఇంత జర్నీలో వాళ్ళకి ఒక వృతాభక్తిలాగా ఈ పుస్తకాలు కనుక ఉపయోగపడితే సంతోషమైన ఉద్దేశంతో ఈ రూపొందించడం అనేటువంటి జరిగింది. అంతే. సంతోషం. మరి ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ చాలా తక్కువ సమయం ఉంది ఇక. అవును, మీరు అన్నట్లుగా సుమారు 40 రోజులు మాత్రమే సమయం. అంతే, 40-30 రోజులు ఉంటుంది. ఈ సమయంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చదవాలి, ఎలా సమయాన్ని కేటాయించుకోవాలి, మీరు ఇచ్చే సందేశం? సమయం ఏదైనా సార్ డిఎస్సికి కంప్లీట్గా అకాడమిక్ బుక్సే చదవాలి. ఓకే, అకాడమిక్ బుక్స్ ఆధారంగా ఉన్నటువంటి అంశాలే మనం చదవాలి. ఇప్పుడు 6th నుంచి ఇంటర్ వరకు, ఎస్జిటి వాళ్ళు అయితే 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు అకాడమిక్ బుక్స్ మాత్రమే చదవాలి. సమయం లేదు, సమయం ఉంది, సమయం ఉన్నప్పుడు నువ్వేం చేసావు, డిఎస్సి ఉండదంటే ఆలోచించి కూర్చున్నా, లేదా ఏదో ఇతరత్ర అవగాహన వెళ్ళిపోయావు. అక్కడ గవర్నమెంట్ చెప్పింది ఎస్సీ రిజర్వేషన్ అవ్వగానే వేసేస్తామని చెప్పింది, నవంబర్ నెలలోనే ప్రకటించారు. అయినా కానీ మనం రకరకాల ఊహలు పెట్టుకుని మనం చదవలేదు. సరే ఇంక గడిచిపోయింది, వదిలేయండి. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి 40 రోజులైనా చక్కగా ఈ అకాడమిక్ బుక్స్ని మీరు మ్యాక్సిమం చదవగలిగితే 50% పోస్టులు మీకోసమే కూర్చున్నాయి అక్కడ. మిగతా 50% మనకు రావు. అవన్నీ కూడా టాపర్స్ పట్టుకెళ్ళిపోతారు, బాగా 2-3 సంవత్సరాలుగా చదివినట్టు పట్టుకెళ్ళిపోతారు, వాళ్ళకి ఇచ్చేద్దాం. మిగతా 50%లో మనం ఉంటాం. ఖచ్చితంగా ఈ 40 రోజులు కనుక మీరు అకాడమిక్ బుక్స్ని తూచా తప్పకుండా చదివినట్లయితే, సిలబస్ షీట్ దగ్గర ఉండాలి సార్. ఫస్ట్ సిలబస్ ప్రకారం ప్రతి పాఠ్యాంశాన్ని అకాడమిక్ పుస్తకంలో చదువుకున్నట్లయితే సక్సెస్ అయిపోతుంది. అంతే. అయితే విద్యార్థులు, ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఒక రోజులో ఎంత సమయం ప్రిపరేషన్కి, ఎంత సమయం ఆహారం తీసుకోవడం, నిద్రించడం, ఈ దినచర్య ఎలా ఉండాలంటారు? మీరు ఎలా ప్రిపేర్ అయ్యేవారు, దాన్ని బేస్ చేసుకుని చెప్పండి. ఇది ఇలాగే ఉండాలని ఏం రూల్ లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఎక్కువ సమయం చదువుతారు, కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ గ్రహించగలుగుతారు. అంటే వాళ్ళ యొక్క మానసిక స్థాయి బట్టి ఉంటుంది. నేను చాలా సందర్భాలు చెప్పాను, నీ పక్కోడు ఎలా చదువుతున్నాడు అనేది నీకు అనవసరం, నువ్వు ఎలా చదువుతున్నావు అనేటువంటిదే నీకు అవసరం. అంతే. ఇప్పుడు నేను ఒక రకంగా చదువుకుంటాను, నా కేస్ స్టడీ మీకు పనిచేయదు. మీరు ఒక రకంగా చదువుతారు, మీ కేస్ స్టడీ ఇంకొకరికి పనిచేయదు. కానీ వాళ్ళ నుంచి మన ఇన్స్పిరేషన్ తీసుకుని ఓకే అతను 6 గంటలు చదివాడు, మనం ఇంకో 4 గంటలు చదువుతాం ఎక్కువ, అలాగే మనం తీసుకోవాలి. వాళ్ళు అనుసరించిన వ్యూహాలు మనం పద్ధతులు పాటించాలి తప్ప 24 గంటలు చదివినా మళ్ళాడు 24 గంటలు పడుకోవాల్సి వస్తుంది. అర్థమైందండి. పైగా ఇప్పుడు నన్ను అడిగారు మీరు, నాకు నిద్ర వచ్చేది కాదు. ఎందుకంటే నాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఆ కసి నన్ను నిద్రపోనిచ్చేది కాదు. నిద్ర లేకుండానే నేను తెల్లారిపోయేది, 1 గంట పడుకునేవాడిని. అదే బాడీ స్ట్రక్చర్ అందరికీ ఉండదు. సార్ ఇలా చదివారంటే కూడా నేను అలా చదువుతానంటే నాకు అనుకూలించింది ఆ బాడీ, అది నీకు అనుకూలించకపోదు, మంచం ఎక్కుతావు, తర్వాత బెడ్ ఎక్కవలసి వస్తుంది. అలా కాదు, నీకు అనుకూలంగా ఎలా ఉంటే అలా చదువుకోవడం. అయితే పోటీ ప్రపంచంలో మాత్రం ఎక్కువ రావాలంటే ఏదైనా సరే 12-16 గంటలు చదివితేనే కానీ ఈ సందర్భంలో మనం గట్టిన అవ్వలేము సార్. అది నీ బాడీకి తగ్గట్టుగా నువ్వు డిజైన్ చేసుకోవాలి. అంతే. ఎవరో చదివారని నువ్వు చదవటం కాకుండా నీకు తగ్గట్టుగా నువ్వు ప్లాన్ చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదువుకుంటే సరిపోతుంది.
ఓకే, చివరిగా ఒక ప్రశ్న అండి. ఈ సోషల్ స్టడీస్లో స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి మన పుస్తకాలు ఏవైతే ప్రపంచ చరిత్ర, జాగ్రఫీ ఉన్నాయో, ఈ పుస్తకాలు కావాలి అనుకుంటే వాళ్ళు ఎలా సంప్రదించాలి, వారి గురించి చెప్పండి. సింపుల్ సార్, మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ప్లే స్టోర్కి వెళ్ళి అందులో పుస్తకాలు ఉంటాయి. లేదా మురళీధర్ క్లాస్ రూమ్ ఛానల్లో నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్కి కాల్ చేసినా కూడా మా టీం వాళ్ళకి పుస్తకాన్ని పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. సింపుల్, అంతే. ఓకే, చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. ఈ తక్కువ సమయంలో ఈ ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ మంచి మార్గదర్శనం చేశారు. చాలా సంతోషం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో మీ ప్రశ్నల్ని, మీ సందేహాలని కామెంట్ చేయండి. వాటిని కూడా మనం నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మన శశి డిజిటల్ మీడియాను అందరూ కూడా లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం. మనకున్న సందేహాలని ఇందులో కామెంట్ చేద్దాం. అలాగే సోషల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా మురళీధర్ క్లాస్ రూమ్ అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయినట్లయితే మనకెంతో ఉపయుక్తంగా ఉంటుంది అని తెలియజేస్తూ మరొక ఉపయుక్తమైనటువంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.